నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ప్రతి శనివారం 11 గంటలకు నెక్స్ట్ షాపీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ పైన ట్రైనింగ్ క్లాస్. ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఏ విధంగా మనకు అది ఉపయోగపడుతుంది. ఇవి మెడిసిన్స్ కావు ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఫుడ్ సప్లిమెంట్స్. మనకు తెలుసు మన పూర్వీకులు వాళ్ళు ఎలా ఆరోగ్యంగా జీవించారు. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు తీసుకునేటటువంటి పరిశుద్ధమైన ఆహారం. ఆ రోజు పరిస్థితులు అలా ఉండే, కానీ ఈరోజు పరిస్థితులు మారినప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లో. వాటిని ఏ విధంగా తీసుకోవచ్చు అనేటటువంటిది నెక్స్ట్ మనీ కంపెనీ బ్రహ్మాండంగా ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సైంటిస్ట్ డాక్టర్ రాజేష్ సింగ్ గారు హిందీలో చెప్తా ఉన్నారు. మన యొక్క అదృష్టం, మన టీంలో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత వెల్నెస్ అడ్వైజర్గా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి, అది మన టీంలో ఉండడం మన పూర్వజన్మ సుకృతం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క కోరిక మేరకు మనకు మన్నించి ఇవ్వాలని అతనికి లేనప్పటికీ, అవసరం లేనప్పటికీ కూడా మన జిఎస్టి టీం పైన అతనికి ఉన్న అపారమైనటువంటి ప్రేమకు అనుగుణంగా ఈరోజు మనకు టైం ఇవ్వడం జరిగింది డాక్టర్ ప్రదీప్ గారు. సో మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో నేను సార్ను ఇన్వైట్ చేశాను, వెల్కమ్ చేశాను. ప్రదీప్ సార్, టేక్ ద సెషన్ అండ్ గివ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ టు జిఎస్టి టీమ్. వెల్కమ్ ప్రదీప్ సార్. Thank you very much, sir. Welcome, sir. Welcome, sir. So, thank you, sir. Let me share the screen, sir. Sir, screen visible, sir. Sir, screen confused, sir. Sir, visible, sir, visible, voice visible, and screen. visible, sir. Visible, sir. Yes. Thank you very much. Thank you very much. Good morning, friends. Welcome all to this exclusive session. This session is basically for health awareness. This is not about sir cheppinagedi medicine kaadu. So andariki once again namaskaram. Today's session, the purpose of today's session, ee roju session lo purpose to be only for healthy, to be for healthy India. How do you want to be healthy and how do you make to are healthy? The purpose of the session is today on that. Exactly ఇది హిందీలో నడుస్తూ ఉంటుంది. సో వీఆర్ జస్ట్ బి ట్రయింగ్ ఏ లిటిల్ కొన్ని బెటర్గా మన ఫ్యామిలీకి కొంచెం అది క్లియర్గా అనుమతి రావాలి. సో దాట్ వీఆర్ ట్రయింగ్. సో లిటిల్ బేర్ టు మీ ఫర్ లాంగెస్ట్ మార్క్. సో ఫ్రెండ్స్, లెట్ us come to details. We will go for details. Details మనం పోతాం. Exactly the subject today is why the protein is so much of essential for human body. Of course, friend, ఒక ప్రోటీన్ ఆ మాట ఇప్పుడు వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మన దగ్గర. చాలా మన దగ్గర చెప్తారు ఈ ప్రోటీన్స్ ఎక్కువ అయితే ప్రాబ్లమ్స్, ప్రోటీన్స్ కూడా జనరల్గా ఒక పేషెంట్ ఉన్నప్పుడు తినకూడదు. అండ్ కొంతమంది చెప్తారు ప్రోటీన్స్ ఎక్కువ అయితే మన బాడీలో కూడా ఒబెసిటీ వస్తుంది. కొంతమంది చెప్తారు ప్రోటీన్స్ తక్కువ అయితే ప్రాబ్లం. అంటే దట్స్ మెనీ కన్ఫ్యూజన్. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంటే కొన్ని బాడీ బిల్డింగ్ పోవాలంటే చాలా పెద్ద పెద్ద 5 kgs 10 kgs కూడా తీసుకుని ఉంటారు. అండ్ సమ్ టైమ్ ఆల్సో మనకు కూడా ఆలోచన, మరి ఇఫ్ యూ టేక్ లైక్ ప్రోటీన్ తీసుకుంటే విల్ బి గెట్ లైక్ లాట్ ఆఫ్ మన హెల్తీగా ఉండడం ఎనర్జీ అంటే బాడీ బిల్డింగ్ అవుతుందని చెప్తాం. బట్ టు బి ఫ్రాంక్, ఈరోజు చాలా డీటెయిల్గా మనమే తెలుసుకోవాలి వాట్ ఈస్ ద ప్రోటీన్ and why the protein is required. As
మనకి రాజేష్ సార్ చెప్తారు, అండ్ వీ నో ఎవ్రీ వన్ ఎల్స్, ఇఫ్ ద వై ఈస్ బిగర్ దెన్ ద హౌ విల్ బి ఈజర్. అంటే మీనింగ్ అంటే ఒక్కవేళ ఈ ఎందుకు కావాలి, అసలు ప్రోటీన్ ఎందుకు కావాలి మనకి ఎంత పెద్దగా, ఎంత క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు ఎట్లా వాడాలి, ఆ సోర్సెస్ ఏంటి, మనం తప్పకుండా మనం తెలుసుకుందాం. కానీ ఫ్రెండ్, టుడే విల్ బి గో ఫర్ సో డీటెయిల్ ఆన్ దాట్ why the protein is so much essential and protein ఎందుకు మనకి అవసరం ఉంటుంది. సో విల్ గో ఇన్ దట్. సో ఐ విల్ ట్రై టు షో సమ్ స్లైడ్స్ చూపిస్తూ ఉంటాను. సో అకార్డింగ్లీ గో ఆన్ దట్. సో లెట్స్ కమ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ ఎంత అవసరం ఉంటుంది తెలిసిన ముందు కొంచెం డీటెయిల్గా కొన్ని షార్ట్ అండ్ సింపుల్గా మనకి నార్మల్ లాంగ్వేజ్లో మనం తెలుసుకుందాం. ప్రోటీన్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ప్రోటీన్ ఈజ్. బేసికల్ చెప్పాలంటే protein చెప్పాలంటే స్మాల్, ఎగ్జాక్ట్లీ ద స్మాల్ particles in మన body, that molecules, and it's made with the all amino acids. and మన బాడీలో ఉన్న రిపరేషన్ కి అండ్ కన్స్ట్రక్షన్ కి అండ్ ఫంక్షన్ కి ఈ ప్రోటీన్ చాలా అవసరం ఉంటుంది. అంటే ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఆ ప్రతి బ్లాక్స్ కి ఇటుకలు కూడా కావాలి, దట్ బ్రిక్స్ కావాలి, శాండ్ కావాలి, ఐరన్స్ కావాలి, అండ్ పైన ఉన్న కూడా మనకి కలరింగ్ కూడా కావాలి, అండ్ ఫ్లోరింగ్ కోసమే వాటర్ రాకూడదు కాబట్టి కెమికల్ వాటర్ ప్రూఫ్ కూడా మనకు కావాలి. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి మెటీరియల్స్ కావాలి. స్టార్టింగ్ ఫ్రమ్ రాడ్ నుంచి స్టార్ట్ చేసుకొని బయట ఉన్న కలరింగ్ అండ్ ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్స్, ఎయిర్ ప్రొటెక్షన్ కావాలి. So different type of kavali. But friend, today we are going to talk about the protein is such a like in molecules, the small building ku కావాల్సిన అన్ని లోపల నుంచి బయట వరకే ఏ విధంగా చూస్తున్నా అంటే go on that. So that will go in details. మన సైన్స్ పోకుండా జనరల్ గా మనకి అవుతాం. Now we'll talk on the protein. ప్రాక్టికల్ గా చెప్పాలంటే అవర్ బాడీలో ఉన్న 61% వాటర్ ఉంటుంది, అండ్ దర్ ఇస్ హ్యావింగ్ 39% డ్రై ఫార్మెంట్ ఉంది. ఆ డ్రై ఫార్మెంట్ లో 50% ఈస్ ప్రోటీన్. అండ్ వితౌట్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ లేక, అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మన బాడీ కన్స్ట్రక్షన్ కి అయినా, ఫంక్షన్ కి అయినా, మనకి మూమెంట్స్ కి అయినా రాదు. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మన బాడీ వెయిట్ లో, డ్రై ఫార్మ్ వెయిట్ లో 50% ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది తెలవాలంటే, అవర్ బాడీ ఈస్ మేడ్ విత్ బిలియన్స్ ఆఫ్ సెల్స్. మనకి ఆల్రెడీ యావరేజ్ గా చెప్పాలంటే 60 lakhs crores, more than 60 lakhs crores of the cells there అవుతుంది. అండ్ కొన్ని సెల్స్ కలిసి ఒక టిష్యూ తయారు చేస్తారు, కొన్ని టిష్యూ కలిసి ఒక ఆర్గన్స్ తయారు చేస్తారు, అండ్ కొన్ని ఆర్గన్స్ కలిసి ఒక సిస్టమ్ తయారు చేస్తారు, అండ్ కొన్ని సిస్టమ్స్ మన కలిసి, ఆల్ సిస్టమ్ కలిసి అండ్ మన హ్యూమన్ బాడీ తయారవుతుంది. అండ్ ద ఒరిజిన్ పార్ట్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ అబౌట్ ద సెల్స్. అండ్ ఆ సెల్స్ తయారవడానికి ద ప్రోటీన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ మినిట్స్ ఒక లివింగ్ హ్యూమన్ బాడీలో 30 crore సెల్స్ డెడ్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. అండ్ ఆ 30 మీడియం చేసినా చెప్పినా డెడ్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ రీప్లేస్ కి, రీబిల్డ్ కి, రీఎనర్జైజ్ కోసమే ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్స్ కావాలి. అండ్ ప్రోటీన్ ఇస్ ద మోస్ట్ వైటల్ రోల్. Let us we talk on that how it is. As I told you, the building construction, yes, that the every bricks, ఇదొక మన బిల్డింగ్ ఒక బ్రిక్స్ జస్ట్ మనకి తీసేస్తే కూడా, సో ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఆ విధంగా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్స్ కి దట్ ది ప్రోటీన్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మనకి చూడాలంటే పాండమిక్ సిచ్యువేషన్స్ ఇప్పుడు వచ్చింది, లైక్ వైటల్స్ రూట్ ఇప్పుడు వచ్చిందంటే కోవిడ్. సో కోవిడ్కి మనకి ఇప్పుడు ఏం కావాలి చెప్పాలంటే, సో మనకి కావాలి ఫైటింగ్ కోసమైనా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కావాలి. మనకి ఇమ్యూన్ ఉంటేనా మనకి వైరస్ వైరస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ మేక్ షూర్ దాట్
ఈ యాంటీబాడీ చెప్తారు లేదా బాడీ ఇమ్యూన్ చెప్తారు కదా, ఆ ఇమ్యూన్ సిస్టమ్స్ డెవలప్డ్ బై ద ప్రోటీన్. ఆ ఇమ్యూన్ సిస్టమ్స్ డెవలప్ కావాలంటే ప్రోటీన్. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏదో ఒక ఫీవర్ వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్స్ మెడిసిన్ రాసినప్పటికీ అండ్ డైట్ వేస్తారు, అంటే స్ప్రోట్స్ తినండి, గుడ్డు తినండి, లేదో కొన్ని వెజిటేబుల్స్ మోస్ట్ ఆఫ్ ద కలరింగ్ వెజిటేబుల్స్ సూప్ తీసుకుని తినండి, బికాస్ దీస్ ఆర్ హ్యావింగ్ ద ప్రోటీన్ కంటెంట్స్. అండ్ ప్రోటీన్స్ helps to improve our immune system. At immune ఉన్నప్పుడు and we can fight with the virus and we can protect ourselves. So that immune systems are made with protein. ఆ ప్రోటీన్ తో ద్వారా తయారవుతుంది. అండ్ వన్ మోర్ సైడ్స్ మనం పోయిలావాలంటే మన బాడీలో ఉన్న సెల్స్ మనం చెప్పాము కదా, అది సెల్స్ స్పెసిఫిక్, ప్రతి ఒక్క సెల్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. And ఈ cells of the thousands of different proteins. ఒక సింపుల్ గా తెలుసుకోవాలి, హౌ ఇస్ పాసిబుల్. టేక్ ఎగ్జాంపుల్, మన హార్ట్, మన లాంగ్స్, మనకి రెస్పిరేటరీ సిస్టమ్స్, మనకి సర్క్యులేటరీ సిస్టమ్స్, ఇమ్యూనరీ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్స్, ప్రతి ఒక్క సిస్టమ్స్ కి చెప్పాను కదా, ఆ సిస్టమ్స్ నడిపించడానికి ఆర్గన్స్ కావాలి. అండ్ ఆర్గన్స్ మేడ్ అవుతాయి టీసెస్, అండ్ టీసెస్ మేడ్ అవుతాయి లైక్ ఇన్ సెల్స్. అండ్ సెల్స్ హార్ట్ కి మూవ్మెంట్ చేయడానికి దే నీడ్ లైక్ మసల్స్ కావాలి. ఆ మసల్స్ హార్ట్ కి మూవ్మెంట్ చేస్తారు. ప్రతి ఆర్గాన్స్ కి మూవ్మెంట్ చేయడానికి మసల్స్ కావాలి. అండ్ మసల్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ మసల్స్ తయారవడానికి ఇంపార్టెంట్, చాలా ఎసెన్షియల్స్ ఇంపార్టెంట్, లైక్ చెప్పాలంటే దట్ ఈస్ కాల్డ్ అబౌట్ ద ప్రోటీన్. అండ్ ఇట్ విల్ నాట్ డెవలప్డ్ బై ఎనీ అదర్ థింగ్స్. Muscles cannot be developed by like carbohydrates or some other foods. It's only developed by only like protein only. And body lo unna entire body, even if man em movement cheyalante, hand movement cheyalante, nenu chudalante, nenu emam cheyalante, kuchvali nadavali, edo cheyali ante all those things movement ki that muscles is required. And that muscles are different muscles ki different movements untundi, different type of movements untundi, and different movements ki, and it is move, this is all are proteins. The proteins valla idi matram avutundi. Even hemoglobin cells in blood are protein. మన బాడీలో ఉన్న హీమోగ్లోబిన్స్ మనకి అవ్వడానికి ఇది ప్రోటీన్స్ కావాలి. సో we'll go in details on that, how it is. And one more thing we can say about our external part. మన బాడీలో ఉన్న the largest organ చెప్పాలంటే that is called the skins. మన లోపల ఏమైనా ఉంటుంది, అన్ని రియాక్షన్స్ రావాలంటే అవుటర్ సైడ్ స్కిన్ పైన, హెయిర్ పైన, నెయిల్ పైన రిఫ్లెక్షన్ వస్తుంది. అండ్ దట్స్ ఆల్ దట్ అవుటర్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ, ఇట్ ఇస్ మేడ్ విత్ కెరటిన్. ద కెరటిన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. అంటే if the keratin is అక్కడ సరిగ్గా and proteins లేదు అనుకోండి, లేదు అనుకోండి, టేక్ ఎగ్జాంపుల్, some people have the skin rashes, some people కొన్ని ఆయిల్ ఉంటుంది, కొన్ని some people కొన్ని రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది, నెయిల్ బ్రేక్ అవ్వడం అవుతుంది, హెయిర్ డ్రైనెస్ వస్తుంది. దట్ బికాస్ ఆఫ్ దట్ లైక్ అ ప్రోటీన్. ప్రోటీన్స్ ఉన్నప్పుడు ఆ కెరటిన్ సఫిషియెంట్ ఉంటుంది, అండ్ ద కెరటిన్ is basically a protein, and that's made with that. సో ఈవెన్ if బయట ఉన్న టోటల్ ఎన్వైరన్మెంట్స్ మనకి ఏమైనా ఉంటే కూడా మన స్కిన్ పైన పడుతుంది. ఆ స్కిన్ ఎంత హెల్తీగా ఉండాలి అంటే మనకి ఆ కెరటిన్స్ సఫిషియెంట్ ఉంటే హెల్తీగా ఉంటుంది. అండ్ ఆ కెరటిన్ కి హెల్తీగా ఉండడానికి దట్స్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్, అండ్ దట్ ప్రోటీన్ ఈజ్ కెరటిన్ ఇస్ వన్ టైప్ ప్రోటీన్. సో దట్స్ వాట్ ద ఎక్స్టర్నల్ పార్ట్ ఆర్ బాడీ ఇస్ మేడ్ విత్ ప్రోటీన్, వీ కెన్ సే అబౌట్ దట్. అండ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ అబౌట్ ఐ. మనం చూస్తున్నాం ఇప్పుడు, నేను స్క్రీన్ చూడాలి అంటే మీరు స్క్రీన్ చూస్తున్నారు, లేదా మనం ఏమి చూడాలి అంటే చూసినప్పటికి మనకి ఐ అవుట్ సైడ్ లో ఒక లేయర్ ఉంటుంది, లిక్విడ్ లాగా ఉంటుంది. అంటే స్కిన్స్ మనకి మూవ్మెంట్ కి ఐ లిడ్స్ మూవ్మెంట్ కావడానికి ఒక లేయర్స్ ఉంటుంది, పైన ఉంటుంది. అండ్ దట్స్ మేకింగ్ లైక్ ఇన్ లిక్విడిటీస్. అది ఎప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ అబౌట్ రెడప్షన్. అండ్ వితౌట్ రెడప్షన్ వీ కెనాట్ సీ ఎనీథింగ్. మనం ఏం చూడలేదు, మనం ఏం విజువలైజ్ కూడా చేయలేదు. అండ్ డ్రైనెస్ చూడండి, వాళ్ళపైన డ్రైనెస్ వస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే డార్క్ స్మోకీ వచ్చేస్తుంది. అండ్ ద రెడప్షన్ వల్ల, అండ్ ద రెడప్షన్ ఈజ్ ప్రోటీన్. సో అగైన్ we'll talk on that. The antibodies in human body are protein. And the antibodies in human body, they are made with protein. So, again, we'll talk on that. The antibodies in human body are protein. So, again, we'll talk on that. The antibodies in human body are protein. So, again, we'll talk on that. The antibodies in human body are protein.
ఇప్పుడు చూడండి మన వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. వాట్ ఈస్ ద వ్యాక్సిన్ దెన్? మనం చెప్తాం వ్యాక్సిన్ తీసుకుంటే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, లైక్ మనకి ప్రాబ్లమ్స్ ఏమి రాదు, మనకి కోవిడ్ రాదు ఏం చెప్తారు. అండ్ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సిన్? వ్యాక్సిన్ ఇస్ నథింగ్, ఇట్స్ యాంటీబాడీ. యాంటీబాడీ ఏ విధంగా ఉంది? యాంటీబాడీ తయారు చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఆల్సో ప్రోటీన్. బాడీలో ఇమ్యూన్ పెంచాలి, బాడీలో టెంపరేచర్ పెంచాలి, బాడీలో ఆర్గాన్స్ కి రీబిల్డ్ చేయాలి, ఎనర్జైజ్ చేయాలంటే, రీప్లేస్ చేయాలంటే, రిజ్యువనేట్ చేయాలంటే, అండ్ దాట్స్ రిక్వైర్డ్ ద ప్రోటీన్. బికాస్ ప్రతి ఆర్గాన్స్ కి యూ టాక్ అబౌట్ దట్, ప్రతి ఆర్గాన్స్ కి మూవ్మెంట్ చేయడానికి, డెవలప్ చేయడానికి, రీబిల్డ్ చేయడానికి that protein required, and that antibody also it is a protein, and without that protein the antibody cannot be developed. Whatever may be things, it cannot be developed. And we'll take one more thing, and that is మనకు తెలుస్తుంది కొన్ని మనకి వస్తువు కన్వర్ట్ చేయడానికి కొన్ని కావాల్సినది. అది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మనకి బాడీలో మనకి బోన్ కి స్ట్రెంత్ కావాలంటే వీ నీడ్ కాల్షియం అండ్ విటమిన్ డి. ఈజీ అవుతుంది తెలుసుకోవడం చెప్తున్నాను. కాల్షియం అండ్ విటమిన్ డి. సో కాల్షియమ్స్ మన బోన్ కి అబ్జర్వ్ అవడానికి ద విటమిన్ డి షుడ్ అండ్ మస్ట్. వితౌట్ విటమిన్ డి కాల్షియం బోన్ కి అబ్జర్వ్ అవ్వదు. అదే విధంగా మనకి బాడీలో ఉన్న ఐరన్స్ సఫిషియంట్ కావాలంటే ద ఫెరిటిన్ కావాలి. అండ్ ఫెరిటిన్ ఇస్ వన్ టైప్ ప్రోటీన్. అంటే వాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ఫెరిటిన్? ఫెరిటిన్ లో పని ఏముంటుందంటే ఇట్ ఇస్ జస్ట్ బి సేవ్ ద ఐరన్ ఇన్ హ్యూమన్ బాడీస్. ఒకవేళ మన బాడీలో ఐరన్ లో డెఫిసిట్ ఉన్నప్పటికీ చాలా అనిమియా ప్రాబ్లమ్స్ చూడండి, చాలాకి ఎక్కువ శాతం చిన్న పిల్లలకి అండ్ లేడీస్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఐరన్ డెఫిసిట్ ఉంటుంది. అండ్ వీఆర్ గివింగ్ దట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఇస్తూ ఉంటున్నాం, లైక్ పాలకూర అని గ్రీనరీస్ ఇస్తూ ఉంటాము, రకరకాల మనకి ఆపిల్స్, ఫ్రూట్స్ అని వెజిటబుల్ మనం ఇస్తూ ఉంటాము, లేదా తినడానికి చాలా ఐరన్ కంటెంట్స్ నాన్ వెజ్ కూడా ఇస్తూ ఉంటాం. కానీ పేషెంట్ దగ్గరే ఐరన్ డెఫిసిట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ దే ఫ్రీక్వెంట్లీ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అయితే కూడా చెప్తారు, సో ఇప్పుడు ఐరన్ డెఫిసిట్ ఉంది, లేదో దర్ ఇస్ ఎ డిజీజ్. సో ఇప్పుడు మెడిసిన్ కాదు కాబట్టి నేను ఆ డిజీజ్ చెప్పట్లేదు అంటే చెప్తారు చాలా మంది. అదే బాడీలో బ్లడ్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. టు బి ఫ్రాంక్, బాడీలో ఉన్న బ్లడ్ ప్రొడక్షన్స్ అయితే కూడా ఆ బాడీలో ఉన్న కావాల్సింది మన ఐరన్స్ బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అంటే ఎప్పుడు అవసరం ఉంటుంది. అది అవసరం పూర్తిగా చేయడానికి వీ నీడ్ ద ఫెరిటిన్. అండ్ ఫెరిటిన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఐరన్ డెఫిసిట్ మన బాడీలో అవుతుంది. ఎప్పుడు ఐరన్ అవసరం ఉంటుంది, ఆ ఫెరిటిన్ సప్లై దట్ ఐరన్. సో నా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మోర్ ఐరన్ టు ద బాడీస్, వీ మస్ట్ డెవలప్ ద ఫెరిటిన్. మన బాడీలో ఉన్న ఫెరిటిన్ పెంచాల్సి ఉంది. ఐరన్స్ ఎక్కువ ఇవ్వకుండా మన ఫెరిటిన్ పెంచుతూ ఉంటే ఆ ఐరన్ గా అబ్జర్వ్ చేసుకొని అవసరం టైంలో పూర్తిగా చేస్తారు. అండ్ దట్ ఈస్ ఫెరిటిన్ ఈజ్ ఎ ప్రోటీన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ద హార్మోన్ ఇట్స్ మేక్స్ హార్మోన్. ప్రోటీన్ మేక్స్ ద హార్మోన్. కొన్ని చాలా ఇప్పుడు కొంచెం లాజికల్ గా కొంచెం తెలుసుకోవాలి, క్లియర్ హౌ దట్ హార్మోన్స్, ప్రోటీన్స్ ఏ విధంగా హార్మోన్ తయారు చేస్తారు. విల్ టేక్ చాలా జనరల్ గా 3-4 నార్మల్స్ ప్రాబ్లం మనకి తెలుసుకుందాం. వన్ ఇస్ కాల్ లైక్ థైరాయిడ్ ఎక్కువ శాతం ఎప్పుడు ఉంటుంది, లైక్ ఇన్ డయాబెటిక్, లైక్ ఇన్ జెనెటిక్ ఆర్గన్స్ మూవ్మెంట్ హార్మోన్స్, గ్రోత్ చిన్నపిల్లల నుంచి పెద్దలు గ్రోత్ అవ్వడానికి ఇట్స్ కాల్డ్ హార్మోన్స్. మన సెన్సేషన్స్ మనకి తెలవాలి అంటే మనకి ఎవరైనా టాచ్ చేస్తారంటే మనకు తెలుస్తుంది. ద టాచింగ్ సెన్సర్ దట్స్ రిపోర్ట్స్ బై దిస్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ కావాలి అంటే, మన సెన్సేషన్ తెలవాలంటే జస్ట్ ఫ్యూ టైమ్స్ మనం మాట్లాడడం, ద కెరటిన్ కోసం మాట్లాడడం. సో మన టాచ్ చేస్తే తెలుస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ద కెరటిన్ అక్కడ ఉంది, ప్రోటీన్స్ అక్కడ ఉంది కాబట్టి వీఆర్ సెన్సెస్ ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ స్కిన్ అక్కడ డేడ్ అయిపోయింది అనుకోండి, విల్ బి నాట్ నో వాట్ ఈస్ వాట్. అదే విధంగా ఒక ఇన్సులిన్, మన పెనిక్రేస్ కి ఇన్సులిన్ మనకి ప్రొడక్షన్ చేయడానికి హెల్ప్ చేయాలంటే ద ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్. ద కన్వర్షన్స్ అట్ దట్స్ ఆల్ మూవ్మెంట్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ protein is required, and with that protein it cannot. And hormone, మన హార్మోన్ తయారు చేయడానికి ద ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు అనుకోండి, దెన్ హార్మోన్స్ వోంట్ ప్రొడక్ట్, విల్ నాట్ నో. సి మనం ఏమి తిన్నామో దట్ అవర్ లైక్ ఇన్ ద బ్రెయిన్ లో ఉన్న లైక్ పిట్యూటరీ గ్లాండ్స్ తెలుస్తుంది.
ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఏమి తిన్నాను అది తెలిసిన తర్వాత ఆ విధంగా మన బాడీలో హార్మోన్స్ కోసమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. కానీ ఒకవేళ కనెక్టివిటీ లేదు అనుకోండి, బాడీలో ప్రోటీన్స్ సరిగా లేదు అంటే ఏం తిన్నాము అక్కడి నుంచి మన పిట్యూటరీ గ్లాండ్స్ పోవడానికి, బ్రెయిన్ వరకు పోవడానికి అక్కడ మెసేజ్ పోదు. ఆ మెసేజ్ పోలేదు అనుకోండి, ఆ ఫుడ్ అక్కడ పడి అక్కడ డ్యామేజ్ అవుతుంది తప్ప అక్కడ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కనబడవద్దు. సెన్సేషన్ వస్తేనే మనకు తెలుస్తుంది. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, టెక్ ఎగ్జాంపుల్ డోర్ ఉంది, ఆ డోర్ దగ్గరికి ఒక పర్సన్స్ ఏదో టెర్రరిస్ట్ ఏదో ఒక వచ్చారు, ఒక మనకి కత్తులు తీసుకుని వచ్చారు. అక్కడ వాచ్మెన్ లేదు, ఎవరు లేదు అనుకోండి, ద ఇన్ఫర్మేషన్ నోట్ కమ్ ఇన్సైడ్, మనకి లోపలికి రాదు. సో అక్కడ ఉంటేనే తెలుస్తుంది. సో ద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు లేదు అనుకోండి, ద పర్సన్ కెన్ ఎంటర్ మన బాడీకి రావు. సో ఆ విధంగా బాడీలో ఏమైనా మంచిది అయినా చెడ్డది అయినా ఏమైనా అంటే ఇట్స్ బ్యాడ్ ఆర్ గుడ్, ద ఇన్ఫర్మేషన్ కెన్ బి, మనకి ఇన్ఫర్మేషన్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ద ప్రోటీన్ ఈస్ షుడ్ అండ్ మస్ట్. అండ్ ద ప్రోటీన్స్ ఈ విధంగా మన హార్మోన్స్ ఇస్తారు. అండ్ హార్మోన్స్ మన బాడీలో తాళ్ళ నుంచి కాలు వరకు ప్రతి ప్లేసెస్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్స్, మూవ్మెంట్స్, ఎక్కడెక్కడికి పోవాలి, మెసేజ్ పోవాలంటే దట్ ఈస్ ఫర్ ద హార్ట్. as we can talk about that same thing, the చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క సెల్స్ కి లైఫ్ గా పెట్టడానికి ఫస్ట్ మనకి ఇప్పుడు డిస్కస్ చేసాము. అవర్ బాడీ ఇస్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ కి రిపేర్ చేయడానికి, సెల్స్ కి మూవ్మెంట్ చేయడానికి, సెల్స్ కి రీబిల్డ్ చేయడానికి, రిజబులేట్ చేయడానికి ద ప్రోటీన్ ఈజ్ షుడ్ అండ్ మస్ట్. అండ్ ఒక చిన్న పిల్లల నుంచి ఒక పెద్దవాళ్ళు అవడానికి, అండ్ పెద్దలు అయిన తర్వాత కూడా అది హెల్తీగా ఉండడానికి ద ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. సో ద సింపుల్ చెప్పాలంటే ఆఫ్టర్ 35 years చిన్న పిల్లలకి ఎట్లయినా ప్రోటీన్ కావాలి గ్రోత్ కోసం. బట్ వాట్ అబౌట్ ద అడల్ట్ పర్సన్ లైక్ 35 years అయిన తర్వాత వాట్ ఎవర్ ఫుడ్ విల్ టేక్, నో ప్రాబ్లమ్, యూ కెన్ టేక్ ఇట్ ఎనీ ఫుడ్. బట్ అవర్ సెల్స్, అవర్ మసిల్స్ dead every year for 1% of the like in cells will get dead, and that's because of the protein. మనకి పెద్దలు అయిన తర్వాత తీసుకున్నాం, కానీ ద డే ఫాస్ట్ నుంచి మనకి బాడీలో సో దట్ బిఫోర్ ఇట్ ఇస్ గెటింగ్ డెడ్. అండ్ సో దట్ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి ఈవెన్ హార్ట్ అయినా ఉండొచ్చు, లెగ్ అయినా ఉండొచ్చు, మసిల్ అయినా ఉండొచ్చు, హెయిర్ ఫాల్ అండ్ ఈవెన్ ఐస్, ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ హ్యూమన్ బడీస్, that's all the things happen in the proteins. సో మనకి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఈవెన్ ద థింగ్ ఇస్ దట్ వీ కెన్ సే మన బాడీలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ మనం రావాలంటే that the conversion from the basic is from mother to coming child also, that's required, that is protein is required. And with that protein the very big, and తర్వాత మనం మాట్లాడుతాం అసలు ప్రోటీన్స్ లేని ప్రాబ్లం ఉంటుంది, విల్ టాక్ ఆన్ దట్. బట్ హియర్ ఈస్ మన ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే దట్ ఈస్ ఎవ్రీ పార్ట్ అండ్ హ్యూమన్ బాడీలో గ్రోత్ ఎవరి కావాలంటే ప్రోటీన్ కావాలి. ఓకే, ఇప్పుడు తెలిసింది ప్రోటీన్స్ కావాలి, ఓకే అని మనకి ఇప్పుడు తెలిసింది. అంటే ఏ ప్రోటీన్ కావాలంటే ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది? ఇది కూడా చాలా క్వశ్చన్స్. అండ్ ఎక్కడి నుంచి మనకి రావాలి? అన్ని కావాలి కదా, కానీ ఎక్కడి నుంచి రావాలి ఈ ప్రోటీన్స్? ఏ ప్రోటీన్ ఇప్పుడు తెలిసింది, ప్రోటీన్ అంటే ఏంటి తెలిసింది. అండ్ ప్రోటీన్స్ మన బాడీలో ఎక్కడెక్కడ ఆర్గాన్స్ ప్రోటీన్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఫంక్షన్ వస్తుంది, ఏ విధంగా ఉంటుందో మనం తెలుస్తాం. కానీ ప్రోటీన్స్ సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది, అండ్ ఈ మనం ఉన్న అవసరాలు ఏమేమి ఉన్నాయి? దిస్ ఇస్ నాట్ అవసరం, ఇట్ ఈస్ ఎసెన్షియల్. కానీ సోర్సెస్ మనకి తెలియదు అని అనుకోండి, ఎక్కడి సోర్సెస్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ దట్ ప్రోటీన్? So this is what we can say about the vegetarian sources of protein. So we can have like green vegetables like pulses, popu, and like in we can say like bakery food, like milk product. So most of the pulses lo ekku untundi manaki proteins untundi. This is all vegetable, and the highest protein is, this is called soya bean. The soya chapter, soya bean is the highest quantity of the proteins ఉంటుంది. సో ఇప్పుడు రకరకాల కూడా అది ప్రోటీన్స్ ఉంటుంది. సో దట్ మోస్ట్ ఈస్ ద సోయా బీన్ లో ఉంటే ఆ ప్రోటీన్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ వన్ మోర్ ఆల్సో ప్రోటీన్ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ అబౌట్ నాన్ వెజ్ లో ఉంటుంది, లైక్ ఫిష్, చికెన్స్, ఎగ్ అండ్ రెడ్ మీట్స్, డిఫరెంట్ టైప్, అది కూడా నాన్ వెజ్ కూడా ఉంటుంది, మనకి ప్రోటీన్ ఉంటుంది. దిస్ ద సోర్సెస్ ఆఫ్ ద ప్రోటీన్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ as you talk and that ముందు మాట్లాడాము, ప్రోటీన్స్
వస్తుంది కదా, అండ్ ప్రోటీన్ ఈస్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద అమినో యాసిడ్. అండ్ త్రూ అమినో యాసిడ్ అది మనకి ఒక చైన్ తయారు చేస్తారు. ఆ చైన్ తయారు చేయడం, ప్రోటీన్ లో చైన్ తయారు చేయడానికి అమినో యాసిడ్ రిక్వైర్డ్. అండ్ మన బాడీలో ఎగ్జాక్ట్లీగా 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ అమినో యాసిడ్ ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ 20 అమినో యాసిడ్ 9 are essential amino acid. So why the 9 are like in 9 essential ఎందుకు చెప్తారు, అండ్ దిస్ ఇస్ ఓన్లీ అమినో యాసిడ్ ఇంకా 11 నాన్ ఎసెన్షియల్ ఎందుకు చెప్తారు? వాట్ ఈస్ నాన్ ఎసెన్షియల్, వాట్ ఈస్ ఎసెన్షియల్, కొంచెం క్లారిటీ ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవాలి. ముఖ్యమైన చెప్పాలంటే ద అమినో యాసిడ్స్ ప్రిపేర్డ్ బై అవర్ లివర్ మన బాడీలో తయారైపోతుంది. మన బాడీకి ఏమేమి అవసరం ఉంటుంది, ఆ 11 టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్ మనకి ఆటోమేటిక్గా తయారైపోతుంది. బట్ ఎందుకు 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్? బికాస్ దిస్ 9 అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీలో తయారవ్వదు. వీ షుడ్ టేక్ ఫ్రమ్ ద ఫుడ్. ఫుడ్ నుంచి బయట తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ రకంలో తీసుకోవాలి, తీసుకొని మన బాడీలో అది ఎనర్జీ కన్వర్ట్ చేయాలి. అండ్ దీస్ 9 అమినో యాసిడ్స్ ఆర్ మోర్ వైటల్ రూట్ ఇన్ హ్యూమన్ బాడీస్. సో ఈ 9 అమినో యాసిడ్స్ మన బాడీకి లేనప్పటికి ఎట్లయినా 11 మన బాడీలో తయారవుతుంది, మనకి మనకి త్రూ లివర్లో తయారైపోతుంది. కానీ ఈ 9 అమినో యాసిడ్స్ తయారవ్వదు. సో షుడ్ టేక్ ద ఫుడ్. సో ఒక తయారవ్వలేదు అనుకోని ప్రాబ్లం అవుతుంది మనం తెలుసుకుందాం. కానీ ఈ 9 అమినో యాసిడ్ మనకి రాదంటే ఏ విధంగా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా చెప్పాలంటే ది 9 అమినో యాసిడ్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. దీస్ ఆర్ ద 9 అమినో యాసిడ్స్. బట్ టు బి ఫ్రాంక్, the 9 amino acids are only non-veg, not in the veg. Non-veg లో మాత్రమే ఈ 9 అమినో యాసిడ్స్ ఉంటుంది. సో ఈ 9 అమినో యాసిడ్స్ నాన్-వెజ్ తీసుకోవాలంటే ప్రాబ్లం అంటే ఇక్కడ తెలుసుకోవాలి. మనం చెప్పొచ్చు సార్ ఎందుకు సార్ ఇది 9 అమినో యాసిడ్ నాన్-వెజ్ దొరుకుతుంది కదా, వీ కెన్ టేక్ ఇట్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ నాన్-వెజ్ అండ్ మన బాడీకి రావచ్చు. సో ఇక్కడే ఒక క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, ఒక నాన్-వెజ్ తీసుకోవాలంటే నాన్ వెజ్లో ఉన్న మన బాడీకి ఏమిస్తుంది తెలుసుకోవాలి. నాన్ వెజ్లో తయారు చేసిన ప్రాసెస్, ఆయిల్ మసాలాస్ యాడ్ చేస్తున్నాము. సో ఎంత ప్రోటీన్ మన బాడీకి వస్తుంది, ఆ ప్రోటీన్ నుంచి ఎక్కువ మన బాడీకి వస్తుంది ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనిమీ ఫర్ అవర్ హ్యూమన్ బాడీస్. ఆ ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అవుతుంది, బాడీలో రకరకాల ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. ఈవెన్ సమ్ టైమ్స్ ఆ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ కూడా మన బాడీకి అవసరం ఉన్నాయి. వీక్నెస్ ఉన్నప్పుడు ఎనర్జీ కోసం కావాలి. కానీ ఆ ఎనర్జీకి కన్వర్ట్ చేయడానికి ఆ ఫ్యాట్ అండ్ మనకి కార్బోహైడ్రేట్స్ ఎనర్జీకి కన్వర్ట్ చేయడానికి, అంటే ఈ అమినో యాసిడ్స్ మనకు కావాలి కదా, ఆ అమినో యాసిడ్స్కి కన్వర్ట్ చేయడానికి వీ నీడ్ ద ప్రోటీన్. బట్ నాన్ వెజ్ తీసుకుంటే కూడా మీరు చూస్తే తెలుస్తుంది, ఎవరు రెడ్ మీట్స్ నాన్ వెజ్ తీసుకుని ఉంటారు కదా, సో యూ విల్ సీ దట్ ద మోర్ ఆఫ్ ఫెట్ ఆర్ బాడీస్, బాడీలో చాలా ఫ్యాట్ ఉంటుంది. బికాస్ బాడీకి ఎంత ప్రోటీన్ ఉంది, ఆ ప్రోటీన్ నుంచి మన ఫ్యాట్ అండ్ ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెరిగినప్పటికీ మనకి అక్కడ ప్రోటీన్ పనికి రాదు. సో వెరీ లాజికల్ థింగ్స్. అంటే ఎనిమేజ్ బాడీలో ఎక్కువ పెరిగినప్పటికీ మనకి ప్రోటీన్స్ ఎగ్జాక్ట్లీగా ద ఫ్రెండ్ ఇన్ హ్యూమన్ బాడీస్, బాడీలో మసల్స్ తయారు చేయడానికి పనికి వస్తుంది. మీరు చూడండి, ఎవరు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, దే ఆర్ ఫిజికల్గా మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ మస్తు తింటారు కదా, సో హెల్తీగా ఉండాలి, కానీ హెల్తీ ఉండకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం తెలిసిపోతున్నా అంటే, ఈవెన్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద నాన్ బేస్ దట్ ఆల్ అమినో యాసిడ్స్, అవర్ బాడీ డజంట్ హ్యావ్ ద కెపాసిటీ టు అబ్జర్వ్, మన బాడీకి అబ్జర్వ్ అవడానికి అది లేదు. బికాస్ ద లెస్ ప్రోటీన్స్ అండ్ మోర్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్. సో అదే ఏం చేయాలి? ఎసెన్షియల్ మనకి తెలిసింది, నాన్ వెజ్లు ఉన్నాయి తెలిసింది అండ్ బట్ ఏం చేయాలి? సో దట్ ఈస్ చెప్పాలంటే ఎగ్జాక్ట్గా బాడీకి కావాలంటే వీ నీడ్ ద లీన్ ప్రోటీన్. ఆ లీన్ ప్రోటీన్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ లీన్ ప్రోటీన్స్ మన బాడీకి కావాలి, ద సోర్సెస్ ఇస్ ఫైన్ క్వాలిటీ కావాలి. సో వీ కెన్ గెట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ ఇన్ ఇది చెప్పాను మనకి ఫుడ్స్ అయినా నాన్ వెజ్ చెప్పాను, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాను ఈ నాన్ వెజ్లో ఉన్నప్పుడు సో దట్ లీన్ ప్రోటీన్ కూడా మన బాడీకి అబ్జర్వ్ చాలా కష్టం. సో ఇప్పుడు తెలుసుకోమంటే ఈ ప్రోటీన్ జనరల్గా చాలా రకాలు ఉన్నాయి, కానీ మనకి 2 టైప్ మనకి అలా చూస్తాం. వన్ ఈస్ కాల్డ్ బాడీ హెవీనెస్ అంటే మసిల్స్ పెంచడానికి. సో ఇప్పుడు కొన్ని మాట నేను క్లారిఫై చేస్తాను.
ఈ బాడీ డెవలప్ అంటే మసిల్స్ డెవలప్మెంట్ కోసమే ఏమి మనం ప్రోటీన్ తీసుకుంటున్నాము, that protein is not the lean protein. అండ్ బాడీ బిల్డింగ్ కోసమే తీసుకున్న ప్రోటీన్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఆ సేమ్ పర్సన్ ఆ బాడీకి హెల్తీగా మెయింటైన్ చేయడానికి, ఎప్పటికీ మెయింటైన్ చేయడానికి ఆల్సో దే నీడ్ ద లీన్ ప్రోటీన్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము కదా, దీస్ ఆర్ నాట్ ద లీన్ ప్రోటీన్, ఇది ఓన్లీ మనకి మసిల్స్ పంపింగ్ కోసం పనికి వస్తుంది. కానీ మసిల్స్ అక్కడ పంపింగ్ వచ్చిన తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా మనకి కూడా కావాలి లీన్ ప్రోటీన్, కావాలి ఎప్పటికే మెయింటైన్ చేయడానికి. వన్ మోర్ థింగ్స్, మోస్ట్ టైం మనమే న్యూస్లో మనకి సోషల్ మీడియా చూసాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్తీగా ఉన్న పర్సన్స్ కూడా సమ్ టైమ్ జిమ్లో ఉన్నప్పుడు కూడా స్పాట్ డెత్ అక్కడ కింద పడిపోతున్నారు, అండ్ సడన్ గా అక్కడ స్పాట్ డెత్ అయిపోతారు. ఎందుకు అవుతారు ఇది? ఆ హెల్తీగా ఉన్నారు కదా, బాడీ ఫుల్ స్ట్రెంగ్గా ఉన్నారు కదా, ఏదో ఒక కొడితే కూడా తిడితే కూడా ఏమి అవ్వట్లేదు కదా, అది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదా. బట్ ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే మన బాడీలో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్, హార్ట్కి ఏ ప్రోటీన్ అవసరం లేదు. హార్ట్కి పంపింగ్ చేయడానికి లాంగ్స్కి మూవ్మెంట్ చేయడానికి ఈ ప్రోటీన్ అవసరం లేదు. ఈ ఎక్స్టర్నల్ మసిల్ కోసం ఓకే, బట్ ఇంటర్నల్ ఆ మసిల్స్ పంపింగ్ కోసమే, స్ట్రెంత్ కోసమే వీ నీడ్ ద లీన్ ప్రోటీన్. సో లీన్ ప్రోటీన్ ఎక్కడ తక్కువ ఉంటుంది, అప్పుడు ఈ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా కావాల్సిన మనకి ఆక్సిజన్స్ అండ్ హార్ట్లో ఉన్న పంపింగ్ సరిగ్గా లేక సడన్ బ్రేక్ అవుతుంది అక్కడ. ఎందుకు అక్కడే ఉన్న మసిల్స్ సరిగ్గా ఫంక్షన్ రావట్లేదు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయలేకపోతున్నారు, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయినప్పుడు సడన్ కూడా అక్కడ స్పాట్ డెత్ అయిపోతున్నారు. సో దట్ ఈవెన్ ఏ జిమ్ కి పోయిన పర్సన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన పర్సన్స్, దో దే ఆర్ టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోటీన్, స్టిల్ దే నీడ్ ద లీన్ ప్రోటీన్. అండ్ దట్ లీన్ ప్రోటీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫ్రమ్ చిల్డ్రన్ టు పెద్దవాళ్ళ వరకే ఈ ప్రోటీన్స్ కావాలి. దెన్ ఏ లీన్ ప్రోటీన్ కావాలి తెలిసింది కదా. సో లీన్ ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు తెలిసిపోయింది. ఈ నాన్ వెజ్లు వాడిన వల్ల కూడా మన లీన్ ప్రోటీన్ దొరుకుతుంది. కానీ దొరికిన తర్వాత కూడా అవర్ బాడీ కెనాట్ టేక్ టు ఇట్, అండ్ అక్కడ ఫ్యాట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఎంత ప్రోటీన్ తీసుకున్నామో అక్కడ ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ప్రోటీన్ తీసుకుంటే బాడీ బిల్డింగ్ చేస్తాము, కానీ అది లోపల ఉన్న ప్రాబ్లం కూడా చేస్తాం. అంటే ఇది సొల్యూషన్ ఏంటి, ఏం చేసుకోవాలి అక్కడ? సో ఆఫ్ కోర్స్ ద లీన్ ప్రోటీన్ చెప్పాలంటే కొన్ని మార్కెట్లో మనకి డిఫరెంట్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటుంది. దే ఆర్ ఆల్సో గివింగ్ ఆల్సో లీన్ ప్రోటీన్. సో విల్ కామన్ డీటెయిల్స్ ఆన్ దట్. ఈ లీన్ ప్రోటీన్ లో వీ హ్యావ్ గాట్ లైక్ ఇన్ లీన్ ప్రోటీన్ ఇన్ దగ్గర మన దగ్గర ఉంది. ఈ ఇంటర్నేషనల్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటుంది. సో లీన్ ప్రోటీన్ అండ్ మన దగ్గర కూడా ఉన్నాయి, అంటే లీన్ ప్రోటీన్ కూడా ఉంటుంది. వన్ ఇస్ నేమ్ ఇస్ ప్రోటీనేజ్, వన్ ఇస్ కాల్డ్ ప్రోటీన్ ప్లస్. సో ఇప్పుడు వరకే మనమే డిస్కస్ చేసాము మన బాడీలో ఎక్కడెక్కడ ప్రోటీన్స్ అవసరం ఉంటుంది అండ్ ఎన్ని రకాల ప్రోటీన్స్ ఉంటుంది, అండ్ ప్రోటీన్స్ బాడీలో ఏ ఆర్గాన్స్ తయారు అవ్వడానికి ప్రోటీన్ ఏ విధంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనమే తెలుసుకోవాలి, ఒక్కవేళ ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా, ప్రోటీన్స్ ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక్కవేళ మన బాడీలో ప్రోటీన్స్ లేదు అనుకోండి, లేకపోతే మన బాడీలో ప్రోటీన్స్ లేదు తక్కువ ఉంటుంది అనుకోండి, ఏమవుతుంది? వై ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఎందుకు ఇది ఎసెన్షియల్? సో ఎసెన్షియల్ చెప్పాలంటే ద ఫస్ట్ థింగ్ విల్ గో ఆన్ దట్ protein plays the role in nearby every part of the human body. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ప్రతిలో కూర్చోవాలని వచ్చి నడవడానికి ఏమైనా చేయాలంటే we need the protein, and that proteins is the most important and essential nutrition for growth and maintain the human bodies. బాడీలో మెయింటైన్ గా చేసుకోవాలంటే, ఎప్పుడు మెయింటైన్ గా ఉండాలి అంటే ప్రోటీన్ కావాలి. ఒకవేళ అది లేదు అనుకోండి, ప్రోటీన్స్ డెఫిసిట్ అయింది అనుకోండి, లేదనుకోండి, అండ్ మెయింటెనెన్స్ కూడా అవ్వదు అండ్ బాడీలో గ్రోత్ రాదు. మీరు చాలా దగ్గర చూసి ఉండొచ్చు గ్రోత్. సో హియర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే, ఐ టెల్ వన్ థింగ్ ఇస్ ద ఆఫ్రికన్. అంటే ఇప్పుడు చెప్పాలంటే అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ గా చూడాలంటే చిన్న పిల్లలు ఇప్పుడు డెత్ రేషియో, the 41% of the death ratio because of lack of protein and nutrition. 41%. And the highest disease ఇంత ముందు ఉంది, ఇప్పుడు కూడా కోవర్కర్ అండ్ మారస్మస్ డిజీజ్, 2 డిజీజ్ చిన్నపిల్లగా ఉంటుంది. అండ్ ఈ వచ్చిన తర్వాత there is no solution. అండ్ అదే కూడా ఎగ్జాక్ట్లీ పిల్లలు పుట్టిన ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి, మదర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అండ్ అక్కడ తీసుకోవట్లేదు, అండ్ బయట వచ్చిన తర్వాత కూడా తీసుకుంటే కూడా అది కూడా కన్వర్ట్ అవ్వట్లేదు.
సో ఈ గ్రోతింగ్ అండ్ మెయింటెనెన్స్ కి దట్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్. అండ్ నౌ విల్ టాక్ ఆన్ ద యాంటీబాడీస్. ఇప్పుడు డిస్కస్ చేసాము, ఇంత ముందు డిస్కస్ చేసాము ఇమ్యూన్ సిస్టమ్స్. ఇఫ్ యూఆర్ డెవలపింగ్ టు అవర్ ఇమ్యూన్ సిస్టమ్స్ అండ్ మనకి మెయింటైన్ చేసుకోవాలంటే బాడీలో ఉన్న యాంటీబాడీకి సఫిషియెంట్గా పెట్టుకోవాలి అంటే we should take like sufficient proteins. With that protein, it will be not possible. Yes. Here is what chala important subject it is, weight loss. Proteins తీసుకుంటే weight loss కూడా అవుతుంది అంటే చాలా దగ్గర ఇది కన్ఫ్యూజన్ ఉంది. ఏ విధంగా అవుతుంది సార్ ప్రోటీన్ తీసుకుంటే weight loss ఎట్లా అవుతుంది? ఏ విధంగా అవుతుంది అంటే ప్రోటీన్ తీసుకున్నప్పటికి ప్రోటీన్స్ మన బాడీలో ఉన్న యాక్టివిటీస్ కి మెటాబలైజ్ చేస్తారు. సో చేసినప్పుడు ఏమవుతుందంటే మన హంగర్ తగ్గుతుంది. ఇప్పుడు రిడ్యూస్ అయినప్పటికీ మన బాడీలో ఉన్న మెటాబలిజం బూస్ట్ అవుతుంది. మెటాబలిజం బూస్ట్ అయినప్పటికీ బాడీలో ఉన్న మసల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆ విధంగా మన బాడీలో ఉన్న ఫెట్ తగ్గుతుంది. అండ్ చాలా రా లాంగ్వేజ్ లో తెలుసుకోవాలంటే మన బాడీలో మూవ్మెంట్ కోసమే ప్రోటీన్ రిక్వైర్డ్ అండ్ మసల్స్ ఎనర్జీ కోసం ప్రోటీన్ రిక్వైర్డ్. అండ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ కి ఎనర్జీకి మారాలి అంటే కన్వర్ట్ అవ్వాలంటే బాడీలో మూవ్మెంట్స్ కావాలి. అండ్ బాడీ మూవ్మెంట్స్ కి మనకి ప్రోటీన్ కావాలి. అండ్ ఆ ప్రోటీన్స్ నేను ఏదైతే చెప్పాను హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ థైపోపిలామస్ గ్లాండ్స్ మన బాడీలో ఉంటుంది. హంగర్ కంట్రోల్ కోసం పనిచేస్తారు. అండ్ ప్రోటీన్స్ హెల్ప్స్ టు డెవలపింగ్ దట్ థైపోపిలామస్ గ్లాండ్. అండ్ థైపోపిలామస్ గ్లాండ్ మనకి యాక్టివ్ అయినప్పటికీ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. మనతో హంగ్రీ రాదు. అండ్ ఉన్న బాడీలో ఉన్న ఫెట్ మనకి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. సో దట్ బాడీలో ఉన్న వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా పనిచేస్తుంది ఎజ్ ఎ ప్రోటీన్. ప్రోటీన్స్ బిల్డ్ ద మసల్స్. మనకి ఇప్పుడు డిస్కస్ చేస్తున్న మసల్స్ లో మన బాడీలో ఉన్న మసల్స్ తయారు చేయడానికి తప్పకుండా కావాలి. మసల్స్ అంటే మనకి బాడీ బిల్డింగ్ మసల్స్ కాదు. అఫ్కోర్స్ కావాలంటే కూడా ఆవాలు కూడా కావాలి. ఆ మసల్స్ కావాలి. మసల్స్ కి కూడా డెవలప్మెంట్ కోసమే మెయింటెనెన్స్ కోసం మసల్ ఏ విధంగా డెవలప్ అయిపోతుంది. కానీ డెవలప్ అయిన తర్వాత అది మెయింటైన్ చేయాలంటే సపోర్టింగ్ మసల్స్ కి ఇవ్వాలంటే తప్పకుండా కావాలి. మీరు చూసి ఉండొచ్చు చాలా మంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆపేస్తారు. ఆపేసిన తర్వాత బాడీలో కూడా టీమర్ లాగే గడ్డగడ్డగా బాడీలో వచ్చేస్తుంది. అండ్ మెడికలీ చాలా డిఫరెంట్ డిజీజ్ పేరు చెప్తారు. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద డిజీజ్ బికాస్ వీఆర్, ఎందుకంటే మనం ఇక్కడ మెడిసిన్ చెప్పట్లేదు, జస్ట్ నీ ఫుడ్ సప్లిమెంట్. సో ఇక్కడ ఏం చేస్తాను, ఆ గడ్డలు రాకూడదు అంటే వీ నీడ్ ద ప్రోటీన్ టు మెయింటైన్ టు దట్. బాడీలో అది మెయింటైన్ చేయడానికి, బాడీలో మెయింటెనెన్స్ కి అండ్ మూవ్మెంట్ చేయడానికి అది ప్రోటీన్ కావాలి. ఒకవేళ ప్రోటీన్ సఫిషియెంట్ గా ఉంటే అండ్ as you talk about protein makes the hormones మనం మాట్లాడడం. సో ప్రోటీన్స్ లేనప్పటికి చెప్పండి, ప్రోటీన్స్ లేనప్పటికి అవర్ బాడీలో ఉన్న కోఆర్డినేట్ మెసేజ్ కి తప్పకుండా ప్రాబ్లమ్స్ అవుతుంది. అండ్ హార్మోన్స్ మెయింటెనెన్స్ టోటల్ తాల్ నుంచి కాలు వరకే ప్రతి ప్లేసెస్ లో స్టార్ట్ అవుతుంది. త్రూ పిట్యూటరీ గ్లాండ్స్ అయినా ఉండొచ్చు, మన ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కావాలంటే ద ప్రోటీన్ విచ్ రిక్వైర్డ్. అండ్ మళ్ళీ అదే మాట చెప్తున్నాను, ప్రోటీన్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు డెవలపింగ్ ద మసల్స్. అండ్ ద మసల్స్ ఓన్లీ థింగ్స్ మాత్రం అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఉంటే కూడా ఇది లేనప్పుడు ఇది కూడా ప్రాబ్లమ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఇస్ దట్ బాడీ మూవ్మెంట్స్, కాంట్రాక్షన్స్ మూవ్మెంట్ కి ఇక్కడ కంట్రాస్ట్ మూవ్మెంట్ వచ్చినప్పటికీ ఒక స్మెల్ మనకు తెలుసుకోవాలంటే బాడీలో ఉన్న స్ట్రక్చర్ చూస్తూ ఉంటే మన బాడీ లోపల ఉన్న స్ట్రక్చర్ కి బోన్స్ ఉంటుంది. కి మూవ్మెంట్ చేయడానికి మసల్స్ కావాలి. బోన్స్ మూవ్మెంట్ అవ్వదు. బోన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. కానీ బోన్స్ లెఫ్ట్ పోవాలా, రైట్ పోవాలా, మనం చూడాలా, చూడకూడదు, ఎక్కడ మూవ్మెంట్ చేయాలంటే దట్ ఈవెన్ మనకి చూడాలి అంటే మన బ్లింకింగ్ చేయాలంటే ద బ్లింకింగ్ కోసం కూడా మనకి మసల్స్ ఉంటుంది, ఐ బ్లింకింగ్ మసల్స్ ఉంటుంది. అండ్ దట్ మసల్స్ కోసం కూడా అది కావాలి, మనకి ప్రోటీన్స్ కావాలి. అండ్ ఒకవేళ అటు తక్కువ ఉంది అనుకోండి, ప్రోటీన్స్ సరిపోయలేదు అనుకోండి, ఇక్కడ మసల్స్ క్రాంపింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ కాంట్రాక్షన్స్ అండ్ మూవ్మెంట్ కూడా బంద్ అయిపోతుంది. Same as also proteins are used for the produce the tissues. సో చిల్డ్రన్ కి పెంచడానికి, మనకి గ్రోత్ అవ్వడానికి, చిన్నప్పటి నుంచి పెద్దవాడి వారికి ప్రతి ఒక్క మూమెంట్ లో మనకి హార్మోన్ చేంజ్ అవుతుంది. జనరల్ గా చెప్పాలంటే లేడీస్ దగ్గర హార్మోన్ చేంజ్ అవుతుంది. అండ్ దట్ హార్మోన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ప్రోటీన్. ద ప్రోటీన్ హెల్ప్స్ టు హెల్ప్ చేస్తారు ఈ ప్రోటీన్. చాలా దగ్గర కూడా ఇంటేక్ లో
మనం తీసుకున్నాము, కానీ ఇంటేక్ లో కూడా ఆ ప్రోటీన్ ఎంత తీసుకోవాలంటే తెలియదు. కానీ ఏ హార్మోన్స్ డెవలప్మెంట్ కి ఎంత తీసుకున్న ఫుడ్ తీసుకున్నా పర్లేదు, కానీ ఆ ప్రోటీన్ ఇంటేక్ ఉందా లేదా, ఆ ప్రోటీన్ పైన డిపెండ్ అయి ఉంది మనకి బాడీలో ఉన్న గ్రోత్ ఏ విధంగా ఉండాల్సింది. as you talk about that, protein in our bodies. సో మనకి ఈ హిమోగ్లోబిన్ కి ట్రాన్స్పోర్టేషన్, బాడీ మొత్తం బ్లడ్ లో మూవ్మెంట్ చేయడానికి ఈ హిమోగ్లోబిన్స్ పని చేస్తుంది. ఒకవేళ ఈ హిమోగ్లోబిన్ మనకి అక్కడ మూవ్మెంట్ అవ్వాలంటే ద ప్రోటీన్ ఈస్ స్టూడెంట్ మస్ట్. అండ్ ఆ ప్రోటీన్స్ ప్రతి ఒక్క హిమోగ్లోబిన్ ప్లేస్ లో ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది చెప్తారు అంటే ఆ హిమోగ్లోబిన్ తక్కువ అవ్వాలంటే ప్రోటీన్స్ అవసరం ఉంటుంది అక్కడ. ఇట్స్ లైక్ ప్రోటీన్ ద ప్రొటెక్ట్ ఫ్రమ్ ద యాంటీ ఏజింగ్. చాలా మంది దగ్గర ఏజ్ తక్కువ ఉంటుంది, కానీ ఏజ్ తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ ఎక్కువ లేక అనిపిస్తారు కొంతమంది ఉంటారు, బికాస్ ఆఫ్ దట్ లైక్ ఆఫ్ ప్రోటీన్స్. అండ్ కొంతమంది కూడా ఏజ్ కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్స్. అసలు ప్రోటీన్స్ తగినప్పటికి సో ఇది ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది, స్కిన్ కూడా అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వరకు మనకి ఏం తెలుసుకున్నామంటే ప్రోటీన్స్ మనకి అవసరం ఎందుకు ఉంది, ఎసెన్స్ వాట్ ఇస్ వై ఇట్ ఈస్ ఎసెన్షియల్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రోటీన్ మన ఏంటి, ప్రోటీన్ బాడీలో ఏమేమి పార్ట్లో పనికి వస్తుంది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అండ్ ప్రోటీన్లో సోర్సెస్ కూడా మనకు కూడా తెలిసింది, బాడీకి ఏ ప్రోటీన్ కావాలి అది కూడా మనకు తెలిసింది. కానీ బాడీకి ఎంత కావాలి ఇది కూడా ఇంపార్టెంట్. ద హౌ మచ్ ప్రోటీన్స్ డూ యూ నీడ్ ద డైలీ. బట్ ప్రాక్టికల్ చెప్పాలంటే 1 గ్రామ్ ప్రోటీన్స్ పర్ కేజీ అవర్ బాడీ వెయిట్. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాడీ వెయిట్ 60 kg వెయిట్ ఉంటే 60 grams ప్రోటీన్ కావాలి. బట్ చిన్న పిల్లలకి డెవలప్ అవ్వడానికి కొంచెం ప్రోటీన్ ఎక్కువ కావాలి. ఈవెన్ ద ఏజ్ ఈస్ 8 years 10 years ఉండొచ్చు, నియర్ అబౌట్ 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ దే నీడ్. మదర్ పాలు దగ్గరకి పాలు పిడి చేసినప్పటికి దే నీడ్ ఇస్ మోర్ మిల్క్. అండ్ డ్యూరింగ్ ఆల్సో ద ప్రెగ్నెన్సీ ఆల్సో దే నీడ్ మోర్ మిల్క్ బికాస్ ఇద్దరు కావాల్సిన. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, లైక్ జిమ్కి వెళ్తారు, హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు, అట్లాంటి మనిషి కూడా ప్రోటీన్ కూడా ఎంత బాడీలో వెయిట్ ఉంది ఆ ప్రోటీన్ ఎక్కువ కావాలి. కొన్ని పర్సన్స్ క్రోనిక్ ప్రాబ్లంలో ఉన్నారు, క్రోనిక్ సెన్స్ ఆఫ్ కొన్ని వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, బాడీ ఇంటర్నల్ బాడీలో కొన్ని ఆర్గాన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. దీస్ పీపుల్ ఆల్సో నీడ్ మోర్ ప్రోటీన్ దెన్ ద యావరేజ్. అంటే బాడీ 60 kg వెయిట్ ఉన్నప్పుడు కూడా 60 grams కాక కూడా ఎక్కువ కావాలి. బట్ ఒక నార్మల్ పర్సన్ ఎప్పటికీ హెల్తీగా ఉండడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఎంత వెయిట్ ఉంది ఆ వెయిట్లో 1 గ్రామ్ కూడా కావాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే వీఆర్ టేకింగ్ ద ఫుడ్. మనకి ఇండియన్ ఫుడ్ చెప్పాలంటే మనకి రైస్, చపాతీ అండ్ 3-4 కర్రీస్, పప్పుస్ తీసుకుంటాం. ఒక యావరేజ్గా మనం క్యాల్కులేట్ చేస్తూ ఉంటే చపాతీలో రైస్లో తీసుకుని ఉంటే హార్డ్లీ యూఆర్ గెటింగ్ 12.5 to 7 grams వరకు మాత్రం మనకు ప్రోటీన్ వస్తుంది. అండ్ హైగా తీసుకుంటే కూడా ఉంటుంది. బట్ చూస్తూ ఉంటే యాజ్ ఇండియన్ ఫుడ్ చూస్తూ ఉంటే ఎక్కడైనా మీరు నార్త్ సైడ్ అయినా సౌత్ సైడ్ అయినా ఎక్కడ చూస్తూ ఉంటే, మన సౌత్ సైడ్ చూస్తూ ఉంటే పొద్దున నుంచి మనకి ఇడ్లీ, వడ, దోశ అండ్ లైక్ పూరి మోస్ట్ ఆఫ్ ద మంత్ రైస్లో తయారైనప్పుడు దట్ ఇస్ వాట్ ద గ్లిటీస్ ఆల్సో తీసుకుంటారు. అండ్ కొన్ని ఫారెన్ కంట్రీలు అంటే దే ఆర్ మోస్ట్ గ్రీన్ అని తీసుకుంటారు. కానీ నేను ఇండియాకి చెప్పినప్పటికి ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ లైక్ ఇన్ ఈస్టర్న్ సైడ్ లైక్ ఫ్లాట్ రైస్, పోహా, అంటే ఏమి తీసుకోవాలంటే ఒక్కసారి మన పప్పు సాంబార్, మన సౌత్ పప్పు సాంబార్ తీసుకున్నాం, కానీ రైస్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఉప్మా అయినా తీసుకుంటే ఏమైనా తీసుకుంటే ఎక్కువ శాతం అంటే ఇక్కడే ఉంటుంది ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్. అండ్ మనకి డైలీ ప్రతిరోజు తీసుకున్న ఫుడ్లో కూడా వీఆర్ ఎప్పుడు ఎన్ని తీసుకుంటే కూడా ఒకసారి మన బాడీ కూడా డైజెస్ట్ చేయలేకపోతున్నాం, ఒకసారి డైజెస్ట్ చేస్తూ కూడా అది కూడా మన బాడీ కూడా తీసుకోవట్లేదు. సో ఎట్లయినా మన బాడీ కూడా అయితే డెఫిసిట్ అవుతుంది. దెన్ అవర్ బాడీ కనెక్ట్. ఇంకా ముఖ్యమైన మాట, ఒక్కవేళ తక్కువ ఉంది మనకు తెలిసిపోయింది, మన ఫుడ్లో లేదు, ఇండియన్ ఫుడ్లో తీసుకున్నప్పుడు కూడా అంత సరిపోవట్లేదు, దెన్ విల్ టేక్ ద హ్యూజ్ క్వాంటిటీ, మోర్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసింది మనం బయటికి పోవాలంటే మన ఇంటి నుంచి బయటికి పోవాలి, అక్కడ ఎమర్జెన్సీ ఉండొచ్చు కాబట్టి డబ్బు ఎక్కువ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి ఆలోచన చేస్తాం. అఫ్కోర్స్ ఎమర్జెన్సీ టైంలో పనికి వస్తుంది. బట్ ఆ విధంగా మన బాడీలో ప్రోటీన్స్ డెఫిసిట్ అవుతుంది కాబట్టి
వీ కెన్ టేక్ ఇట్ లైక్ మోర్ ప్రోటీన్. కానీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే లాజికల్ చెప్పాలంటే ప్రోటీన్స్ ఈ బాడీలో స్టోర్ అవ్వదు. ఈ రోజు ఎంత ప్రోటీన్ తీసుకున్నాము, ఈ రోజు అయిపోతుంది, రెస్ట్ ఆఫ్ థింగ్ ఈస్ బయటకు వెళ్ళిపోతుంది, ఉండదు. సో ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాడీకి డిస్పోజ్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. తక్కువ తీసుకుంటే బాడీలో అక్కడ బాడీ డ్యామేజ్లో లేదా బాడీలో రకరకాల ప్రాబ్లమ్ కూడా పనిచేస్తుంది. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పటికే మన దగ్గర ఉంటుంది. సో ఈ ఫుల్ఫిల్ చేయాలంటే సో ఎనఫ్ ప్రోటీన్స్ డైట్ క్రియేట్ ద డ్యామేజ్ టు బాడీ. అంటే చాలా మంది చెప్తారు సార్ మనకి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే మన బాడీకి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా బాడీకి ఏమీ కాదు, ఏం ప్రాబ్లం రాదు. కానీ తక్కువ తీసుకుంటే మాత్రమే బాడీకి డ్యామేజ్ చేస్తారు. కానీ ఎక్కువ తీసుకుని ఏం డ్యామేజ్ అవ్వదు, బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దెన్ క్వశ్చన్ ఇస్ వాట్, ఒక్కవేళ నాట్ ఎనఫ్ ప్రోటీన్ మనం ఎక్కువ ఎనఫ్గా మనం తీసుకోవట్లేదు అనుకోండి, బాడీలో ఏమీ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మనకి సిమ్టమ్, ఇప్పుడు మనకి జస్ట్ ఆర్గాన్ వరకే నార్మల్ మనకు తెలిసింది. సో ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ జనరల్గా సిమ్టమాటిక్ అయినా ఏం చేయాలి? సో ఈ ఎనఫ్గా తీసుకోలేదు అనుకోండి, ముఖ్యమైన మాట ఇక్కడ బయోలాజికల్ స్ట్రక్చర్ ప్యూర్లీ డిజార్డర్ అయిపోతుంది. ఇఫ్ విల్ నాట్ టేక్ ద సఫిషియంట్ ఆఫ్ ద ప్రోటీన్, మన బాడీకి ఎంత కావాలి తీసుకోలేదు అనుకోండి, బయోలాజికల్ స్ట్రక్చర్ ఫుల్ చేంజ్ అయిపోతుంది. అండ్ బయోలాజికల్ స్ట్రక్చర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము, ఫ్రమ్ స్కిన్, ఎయిర్, ఐస్, హార్ట్స్, ఈవెన్ హ్యూమన్ సిస్టమ్, ఎవ్రీథింగ్స్, ఈవెన్ మీ బాడీలో ఉన్న టోటల్ మనకి ఎంజైమ్స్, మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ అయిపోతుంది. మనకి బాడీలో మూవ్మెంట్స్కి ఇక్కడ పనికి రాదు, టోటల్స్ ఇక్కడ బయాలజికల్ డిజార్డర్ అయిపోతుంది. అండ్ బిల్డింగ్ సిస్టమ్స్, బాడీలో ఉన్న బిల్డింగ్ సిస్టమ్స్ అయిపోతుంది. యాజ్ చెప్పాను, బిల్డింగ్ తయారు చేయడం కోసమే అన్ని కావాలి కదా, మనకి బ్రిక్స్ విక్స్ కావాలి కదా, కలరింగ్ ప్రొటెక్షన్ కావాలి కదా. అదే విధంగా ఈ ఓన్లీ వన్ ప్రోటీన్స్ ఆల్ టోటల్ చేస్తున్నప్పటికీ ఈ బయాలజికల్ స్ట్రక్చర్స్ చేంజ్ అయినప్పటికీ అండ్ విల్ హ్యావ్ ద అదర్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ కాల్డ్ ద ప్రోటీన్ డెఫిసిట్ డిజీజ్. ఇప్పుడు రోజులో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. అండ్ సోమర్ ఎల్స్ మనకి తెలుసుకోవాలి. సో కొన్ని ఇక్కడ స్మాల్గా చెప్తాను అంటే ఈజీగా తెలియడానికి. ఇప్పుడు చూడండి, చాలా పర్సన్కి ఇక్కడ సిమ్టమ్ ఎట్లా, చాలా ప్రోటీన్ తక్కువ నాకు ఎట్లా తెలుస్తుంది, నేను తిని ఫుడ్లో తీసుకున్నాము ఓకే కదా, నార్మల్గా ఉంది కదా, నాకు ఎట్లా తెలుస్తుంది? చిన్న చిన్న థింగ్స్ మనకు తెలిసిపోతుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్తో పోతాము, డిఫరెంట్ టైప్ మెడిసిన్ కూడా వాడతాము, ఇంజెక్షన్ తీసుకుంటాము. బట్ దర్ ఇస్ నో సొల్యూషన్ బికాస్ ద ప్రాబ్లమ్ విల్ నాట్ బి గెట్ సొల్యూషన్ బై ద మెడిసిన్. దట్ ఈస్ వై మన ఇంటెకింగ్ ఏం తీసుకున్నాము, ద ఇంటెక్లో ప్రాబ్లం ఉంది. ఫాస్టింగ్ స్వెల్లింగ్, చాలా దగ్గర చూడండి కాలు స్వెల్లింగ్ ఉంది సార్, నా కాలు స్వెల్లింగ్ ఉంది. జనరల్గా కాలు స్వెల్లింగ్ ఉన్నప్పుడు జనరల్ అని చెప్తున్నా, ఓహో మీ బాడీలో ఏమో కొలెస్ట్రాల్ పెరిగి ఉండొచ్చు, లేదా కిడ్నీ ఖరాబ్ అయి ఉండొచ్చు, ఏదో వాటర్ రిటెన్షన్ ఉండొచ్చు అండ్ మెడికల్ టర్మ్ చెప్తారు. బట్ టు బి ఫ్రాంక్, ఈ నార్మల్ థింగ్స్, కాలు స్వెల్లింగ్ అవ్వడం ఇంకా తగ్గిపోవడం, ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మీకు ఇట్లా తెలుస్తుంది, దట్ ఇస్ ప్రోటీన్. సింపుల్ లాజిక్ చెప్తున్నా, అంటే జస్ట్ స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, పడుకున్నప్పుడు కాలు పైకి పెట్టుకుని పడుకుంటే ఆ సెకండ్కి నార్మల్ అయిపోతుంది. సింపుల్ గా తెలుసుకోవాలంటే దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ ప్రోటీన్. ఈ రోజు వచ్చింది, రేపు తగ్గిపోయింది, తర్వాత వచ్చింది, కొంచెం వచ్చింది. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే అబౌట్ ద ప్రోటీన్ డెఫిసిట్. సెకండ్ ఫటిగ్ అంటే టైర్డ్నెస్. కొన్ని టైర్డ్నెస్ వస్తుంది, కొంచెం పని చేసిన తర్వాత పని చేయడానికి ఇష్టం రాదు, చాలా మన బోర్ ఫీల్ అవుతుంది, సరే వదిలే, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే ఆలోచన వస్తుంది. అఫ్కోర్స్ మీరు చేయాల ఆలోచన ఉంటుంది, కానీ దట్ సైకలాజికల్గా ఫిజికల్గా మీకు సపోర్టింగ్ కోసం మనకి ఇంట్రెస్ట్ రావట్లే. యూ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ద డెఫిసిట్ ఆఫ్ ద ప్రోటీన్స్. అంటే మీకు పని చేయాల్సిన ఎట్లా ఈ రోజు చేయాలి, రేపు ఎట్లానే చేయాలి కదా, మీరు చేయాలి కదా. సో పనికి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? అది తప్పే మీదే కాదు, బికాస్ లోపల ఉన్న ఇంటేకింగ్ ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు ఇది ఫటిగ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్కిన్లో సమ్ టైమ్ మనం చూద్దాం సార్, సమ్ టైమ్ స్కిన్ కూడా ఆయిల్ కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో మనకు తెలిసిపోతుంది. అండ్ సమ్ టైమ్ మనకి ఇక్కడ బొడ్లో రాసెస్ ప్లస్ స్కిన్ పైన వస్తుంది సార్. ఏం లేదు, నార్మల్ సేమ్ ఫుడ్ తీసుకుంటున్నాం, రెగ్యులర్గా అదే ఫుడ్ ఉంటుంది, బట్ సడన్లీ మనకి బొడ్లో రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మనం అదే నార్మల్ వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదో మనకి లోపల మనే చేస్తాం, ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదో ఏమైనా పురుగులు కట్ చేస్తారు, ఏదో ఒక కట్ చేస్తారేమో, ఇన్సెక్ట్ కట్ చేస్తారేమో, మనకి డౌట్ వస్తుంది. బట్ టు బి ఫ్రాంక్, దట్ ఈస్ నాట్ దట్ ఇస్ బేసికలీ అదే ఉంటుంది. ఒక ఇన్సెక్ట్ బయట ఉంటే
జస్ట్ వన్ సైడ్ ఉంటుంది. కానీ బాడీలో డిఫరెంట్ పార్ట్లో ఇచ్చింగ్ రావడం అంటే we make sure that the protein deficits. And one more thing, that muscles reductions. జస్ట్ కొన్ని పని చేసిన తర్వాత బాడీ టైర్డ్ ఫీల్ అవుతుంది. మనకు తెలిసి ఉంటుంది సార్, ఒక కొంచెం పని ఎక్కువ చేస్తే మనకి సడన్ బాడీ టైర్డ్ ఫీవర్కి వస్తుంది, మనకి రెస్ట్ కావాలి, ఆలోచన వస్తుంది. ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఓకే అయిపోతుంది. ఇదేంటి మనం ఈజీగా తెలుసుకోవాలంటే బికాస్ ఆఫ్ దాట్ ద లేక్ ఆఫ్ ప్రోటీన్స్, మన బాడీకి ప్రోటీన్స్ అయిపోవట్లేదు. అండ్ థర్డ్ ఇస్ దట్ అగైన్ ఇస్ దట్ ద ఇన్ఫెక్షన్స్. ఈజీగా జస్ట్ అక్కడ వర్షాలు అసలు మనకి జస్ట్ ఆకాశంలో అక్కడ జస్ట్ వర్షం వచ్చింది, మనకు జస్ట్ క్లౌడ్ అనిపించింది, మన ఇక్కడ స్నీజింగ్ స్టార్ట్ అయిపోయింది. మన ఎండ రావట్లేదు, మన ఇప్పుడు డ్రైనెస్ స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్స్ రావట్లేదు, మన డిహైడ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. దట్స్ నథింగ్, దట్స్ కాల్ మన బాడీలో ఉన్న ప్రోటీన్ డెఫిసిట్స్. ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. దెర్ ఇస్ కాల్ హెయిర్ అండ్ నెల్. సమ్ టైమ్స్ హెయిర్ ఫ్రాజిల్ హెయిర్స్, హెయిర్ బ్రేక్స్ రావడం అంటే హెయిర్స్ డివర్సిఫై అయిపోవడము, అండ్ కలర్స్, హెయిర్ కలర్ చేంజ్ అయిపోవడము. రీజన్ అంటే ఈ సిమ్టమ్స్, దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్. ఏ డెఫిసిట్స్ వల్ల మనకి డిజీజ్, దిస్ ఇస్ మన జనరల్ గా ఇది నార్మల్ కదా, బట్ ఇట్స్ నార్మలే కాదు. దిస్ ఇస్ ఆల్ డిజీజ్, అండ్ దీస్ ఆర్ ద డిజీజ్ కెనాట్ బి క్యూర్ బై ద మెడిసిన్. ఇది మెడిసిన్ వల్ల క్యూర్ అవ్వదు. ఈవెన్ యూ కెన్ టేక్ ఇట్, చిన్న పిల్లలకి కూడా జస్ట్ బోన్ బ్రేకేజ్ అయిపోతుంది. అండ్ మనకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటే, కాల్షియమ్స్, విటమిన్ డి ఇస్తూ ఉంటే కూడా, కానీ ఆ సెట్టింగ్ గా సరి కావట్లేదు. అంటే సమ్ టైమ్స్ కూడా జస్ట్ కింద పడిపోతే బోన్ బ్రేకేజ్ అయిపోతుంది. కారణం ఏంటండి? బోన్ కి సపోర్టింగ్ కోసం మసల్స్ కావాలి. ఆ మసల్స్ ఎనర్జీ లేనప్పుడు డైరెక్ట్ ఫోర్స్ బోన్ పైన పడుతుంది. అంటే అప్పుడు తెలుసుకోవాలంటే ఈ బోన్ బ్రేకేజ్ కూడా ద రీజన్ ఆఫ్ ద ప్రోటీన్. అండ్ చాలా ముఖ్యమైన మాట, ఇప్పుడు రేపు రోజులో టేకింగ్ లాట్ ఆఫ్ లైక్ ఇన్ వీ కెన్ సెట్ క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ అండ్ క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడానికి ఆలోచన రావడం కారణం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ లేనప్పటికీ క్యాలరీ ఎక్కువ బాడీకి అవసరం ఉంటుంది. ఏదో ఒక తినాల్సిన ఆలోచన వస్తుంది. అక్కడ ప్రోటీన్ సఫిషియెంట్ బాడీ ఉన్నప్పటికీ ఆ క్యాలరీస్ రావడానికి స్టాప్ చేస్తారు. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ అక్కడ మనకి హైపోథాలమస్ గ్లాండ్ కి యాక్టివ్ చేస్తారు, ప్రోటీన్ చేస్తారు, హార్మోన్స్ కి ప్రొడక్ట్ చేస్తారు. సో ఎప్పుడు మనకి అది వీక్ అయి ఉంటుంది, ఇంకా తీసుకుంటే కూడా ఇంకా కావాలని ఆలోచన చేస్తారు. దట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అది మొత్తం రావడానికి అది కూడా ఇది చేస్తారు. ఇది even if heart problems, even the kidney problems, yes, kidney problems. ఇక్కడ చాలా ఒక లాజిక్ ఉంది, చాలా మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇదే చెప్తారు. సో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కదా, ప్రోటీన్ తీసుకోకూడదు. అఫ్ కోర్స్ డాక్టర్ చెప్పింది ఏం తప్పుయే లేదు, బికాస్ ఇప్పుడు రేపులో దొరికిన ప్రోటీనే కాదు, మొత్తం మిక్స్ చేస్తారు. కొన్ని మిల్క్ పౌడర్స్, కొన్ని అనిమల్కి ఇచ్చిన మనకి ఫుడ్స్ కి పౌడర్ చేసుకొని మిక్స్ చేస్తారు. And attack to the kidneys, because కిడ్నీ కూడా అంతే పవర్ వీక్ ఉన్నప్పుడు కూడా అది. బట్ కిడ్నీ కోసమే, కిడ్నీకి పవర్ పెంచడానికి ఎందుకు ప్రోటీన్ కావాలి? ఎందుకంటే కిడ్నీలో మూవ్మెంట్ చేయడానికి ఆ మసల్స్ కావాలి, మసల్స్ కావాలి, ఆ సెల్స్ మసల్స్ కావాలి. ఆ క్లీజింగ్ ఎప్పుడైనా కిడ్నీ యొక్క లివర్ ఇద్దరు ఎప్పుడే కంటిన్యూస్ గా పని చేస్తూ ఉంటాను. బట్లో హార్ట్, స్టోన్స్, లివర్ అని చెప్తారు, కానీ కంటిన్యూస్ పని చేస్తూ ఉంటారు. ఆ కంటిన్యూస్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ ఎనర్జీ కావాల్సి ఉంది. అండ్ దట్ ఎనర్జీ ఇస్ గివెన్ బై ది ప్రోటీన్ ఓన్లీ. అండ్ కిడ్నీ ప్రాబ్లం కూడా లేక ప్రోటీన్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ద హార్ట్ ప్రాబ్లమ్స్, ఎస్, మన బాడీలో ప్రతి ఆర్గాన్స్, ఎంటర్ వన్ పార్ట్ బాడీలో ఆర్గాన్స్ రెండు ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నాయి, మనకి లాంగ్స్ 2 ఉన్నాయి, అండ్ లివర్స్ నో ప్రాబ్లం. హాఫ్ కట్స్ తీసేస్తే కూడా లివర్ ఓకే. మనకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అండ్ we can say about everything is 2 ఉన్నాయి except heart. Heart is the only one. And heart protection కూడా చాలా మన ముఖ్యమే. And it's simple, only the 100 gram of apple like heart, and the heart run by the muscles. ఒకవేళ మసల్స్ వీక్ అయిపోయినప్పటికీ అండ్ హార్ట్ పంపింగ్ చేయలేకపోయినారు, ఎప్పుడు పంపింగ్ చేయలేకపోతారు. సో దట్ టైమ్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఈస్ ద ఆర్టరీస్ లో ఫ్లోయింగ్స్ బంద్ అయిపోతుంది. అండ్ దట్స్ సఫిషియంట్ రావాలంటే, సర్క్యులస్ రావాలంటే వీ నీడ్ ద ప్రోటీన్. So this is the things, deficit of proteins లో ఈ ప్రాబ్లం వస్తుంది. Then what is the solution then? ఏమి చేయాలి ఇప్పుడు తెలిసింది. So friends, so do you want that
అంటే ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ ఆ డిజీజ్ మాత్రం బాడీలో మెయింటెనెన్స్ ఉంటుంది తప్ప కానీ ఆ ప్రాబ్లమ్స్ మన బయటికి రాలేదు. వీ షుడ్ నాట్ బికమ్ ద డిజీజ్. అండ్ డిజీజ్ చూస్తున్నా అంటే వీ షుడ్ నో ద డిస్ ఈజ్ అంటే ఈజీనెస్ లేదంటే దిస్ ఇస్ డిజీజ్, ఏదో ప్రాబ్లమ్ ఆఫ్ ద డిజీజ్. సో దట్ డిస్ ఈజ్ రాకూడదు అంటే వీ మస్ట్ టేక్ ద సొల్యూషన్ ఫర్ దట్ థింగ్. సో ఐ థింక్ యూ ఆల్ పీపుల్ నీడ్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ థింగ్. వీ నో ఇప్పుడు తెలిసింది హౌ మచ్ వర్ టేకింగ్ ద ఫుడ్, ఆ ఫుడ్ వల్ల మనకి అదే ఎనర్జీ రావట్లేదు, రాలేదు. And essential 9 amino acids, even we're taking the non-based, still we're getting more fat and carbohydrates than the protein. So ఎంత ప్రోటీన్ తీసుకున్నాం, ప్రోటీన్ నుంచి ఎక్కువ ప్రాబ్లం అక్కడ ఉంది. సో even we are taking also non-veg also, and we are taking the enemies, మన బాడీకి ఎనిమీస్ ఎక్కువ తీసుకుంటున్నాము, కానీ బాడీకి ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ బాడీకి రావట్లేదు. Then there is no solution again. ఇది మాట ఉంటున్నప్పుడు there is no solution. Yes friend, there is a solution. That is called important. Let us come to talk about what is exactly the solution of this. This is the solution we have got. We are most happy on that go engage them to fantastic the proteins, and this is what dew point was recognized, and the PDCA the highest quantity of that the velocity 1.0 and 0 sugar. The all nutritions include nutrition and protein on that. Let us have a talk on that. కొంచెం తెలుసుకుందాం అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది. This is what the protein, the 95% having the like in protein, and that the super fine protein we can say about the lean protein with isolate. అంటే ఏంటి isolate ఏంటి, lean protein అంటే ఏంటి? So isolate lean protein అంటే it will easy to digest and convert bodies. సో ఇదే మన బాడీకి డైజెస్ట్ చేయడానికి మన బాడీలో ఇంకా ఎనర్జీ అవసరం ఉండదు. అండ్ వీ కెన్ సే అబౌట్ ఇట్ హస్ బీన్ ఆల్రెడీ డైజెస్టెడ్, మన డైజెస్ట్ ఫార్మ్ తీసుకొని వచ్చేసి బాడీకి వేసేస్తారు అండ్ విల్ బి టేక్. సో డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ సో ఫైన్? మన ఇంకా అంతే తీసుకోకుండా, అండ్ ఇప్పుడు టేక్ రకరకాల తీసుకున్నా కూడా బాడీకి రాలేదు, బట్ సింపుల్ గా జస్ట్ 1 to 2 స్పూన్ తీసుకుంటే బాడీకి కావాల్సిన ఉన్న ప్రోటీన్స్ ఫుల్ఫిల్ అవుతుంది. వన్ మోర్ ఇస్ దట్ ద ప్రోటీన్ ప్లస్. ఎస్, ప్రోటీన్ ప్లస్. సో ప్రోటీన్ ప్లస్ లో ప్రోటీన్ తో సహా అండ్ ఇందులో మనకి న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో 80% ఉంటుంది, వైటల్ వచ్చి 42%, 15 వైటల్ ఉంటుంది, అండ్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ దట్ ఈస్ ప్యూర్ వెజ్, అండ్ 12 విటమిన్స్ కూడా ఇందులో ఉంటుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ ప్రోటీన్స్, ఇది 80% ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ తో సహా 9 essential amino acid ఇక్కడ ఉంటుంది. మీరు చూడండి, do you need again that see I'm not telling that don't take non-based, you can take non-based we are taking, but ఇక్కడ ఈ జస్ట్ ప్రోటీన్ ప్లస్ తీసుకున్నప్పటికీ మీ బాడీకి కావాల్సిన ఎనిమీస్ రావదు. ఇట్స్ ఓన్లీ ఆల్ ద ఫ్రెండ్. బాడీకి ఏమైనా స్ట్రెస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా బాడీకి కన్వర్ట్ అవుతుంది, అండ్ బాడీలో డైరెక్ట్ గా ఎనర్జీ కన్వర్ట్ అయ్యి బాడీకి ఎనర్జీ ఉంది, అండ్ కావాలంటే ఇన్స్టంట్ గా అవుతుంది. అండ్ బాడీ ఏమి మన బాడీలో రావట్లేదు, అండ్ త్రూ దీస్ దట్ అమినో యాసిడ్స్ గోయింగ్ త్రూ డైరెక్ట్ టు ద బాడీస్. సో as you talk on that, ఇది మన బాడీ పోయినప్పటికి బాడీలో కావాల్సిన రకరకాల ప్రాబ్లమ్స్ ముందు రాకుండా చూస్తుంది, అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ హెల్దీ ఫ్రమ్ గ్రోత్, మెయింటెనెన్స్ అండ్ హెల్తీ. అండ్ విల్ హ్యావ్ డిస్కస్ ఆన్ దట్. ఇందులో ఒక లెబుల్ ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ దట్ ద ప్రోడక్ట్. సో లెబుల్ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇంత ముందు చూపించాను, ఇంటర్నేషనల్ గా చాలా బ్రాండ్ కూడా ఉంటుంది. ఆ బ్రాండ్ లో కూడా the costly or 2500 to 3500, even that 350 gram to 500 available market lo unnai, but the special qualities and the contents and that the standard and same time rate, you can check it in the label. Check చేసుకోండి, మీరు వాడండి. నేను చెప్పాలంటే కాదు, you should check it out and go for that. So that the 3 best quality of the protein: PDCAS 1, gluten free, 0 sugar, 42 vital nutrient and 80% protein. సో అంత ముందు చెప్పాను, గ్లూటెన్ ఫ్రీగా చెప్పాను. గ్లూటెన్ అంటే చెప్తాను మైదా అండ్ లైక్ ఇన్ చపాతీ చేసిన ఆట ఇట్లాంటి కొన్ని ఉంటుంది. జనరల్ చెప్తున్నా అంటే ఇట్లాంటి వాడినప్పటికీ మన ప్రోటీన్స్ వస్తుంది చెప్తారు, బికాస్ సీడ్స్ తయారవుతుంది కదా. బట్ ఈ ఫ్రాంక్ అది తయారు చేయాలంటే దే హ్యావ్ ద లాట్ ఆఫ్ గ్లూటెన్, అండ్ గ్లూటెన్ హెల్ప్స్ టు ఇన్క్రీజ్ యర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్.
బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా పెంచడానికి కూడా గ్లూటెన్ హెల్ప్ చేస్తారు. చాలా మంది కూడా చపాతీ తింటే కూడా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, ద టాక్సిన్ తయారు చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద ప్యూర్లీ గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఏమవుతుంది అంటే జస్ట్ మన పాలలో వాటర్ మిక్స్ చేస్తున్నప్పటికీ అట్లా ఉంటుంది, దీని మార్కెట్ దొరికిన అది మిక్స్ చేస్తూ ఉంటే అట్లా ఉంటుంది. బట్ మిక్స్ ఇన్ ద వాటర్స్ ఇట్ విల్ బి సింపుల్, ఇట్ విల్ మిక్స్డ్. అంటే గ్లూటెన్ ఉంటే ప్రాబ్లం, ఇట్ వితౌట్ గ్లూటెన్ తయారవుతుంది. సో ఇప్పుడు చాలా మంది చెప్తారు ప్రోటీన్ తీసుకుంటే సార్ నాకు ఎసిడిక్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఎ ప్రోటీన్, దర్ ఇస్ నథింగ్ అండ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ బికాజ్ ప్యూర్ నేచురల్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ తీసేసాయి, ఓన్లీ పాజిటివ్గా మాత్రం యాడ్ చేశారు. సో వెరీ కంఫర్టబుల్గా బ్లైండ్ మనం తీసుకోవచ్చు. అండ్ రేట్ దగ్గర వచ్చినప్పటికీ దట్ ఈస్ వాట్ మనకి ప్రోటీనెస్ కు రేట్ వచ్చేసి 1111 1111 రూపీస్ అండ్ వీఆర్ గెటింగ్ 999. అండ్ ప్రోటీన్ ప్లస్ వచ్చేసి 1299 and 999. And this product purely research based product. The Satyal Patel sir is that very exactly scientist which researching on that, and our product purely research and development prakarame, research science ki develop science prakarame, modern science prakarame and all research paina petti tiyar chesaru. Ippudu emi nanu chesanu cheppanu, this all are based on the research. Nenu cheppanu itla kaadu, and it is on the science base. And our product is purely science ఏదో ప్రకారమే మిక్సెస్ తయారు చేస్తారు, అట్లా కాకుండా సైన్స్ ప్రకారం తయారైంది. అండ్ యూ కెన్ సీ దట్ ఆల్ like in brand certifications, World Health Organization GMP, HACCP, FSSAI, question and ISO standard and halal certificate. Even there is a product ki halal certificate దొరుకుతుంది, అరేబియన్ కంట్రీకి చాలా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ కానీ సర్టిఫికేట్ కానీ హలాల్ పర్మిషన్ ఇవ్వరు. హలాల్ అంటే జనరల్ గా హలాల్ అంటే స్పెషల్ కాదు, అంటే హ్యూమన్ బాడీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లేదు, ప్రాబ్లం లేదంటే దట్ ఈస్ సర్టిఫికేట్ ఫర్ హలాల్. అండ్ హలాల్ సర్టిఫికేట్ ఎవ్రీ మంత్ every 3 months once it will be check, every batch check చేస్తారు హలాల్ వాళ్ళు. అండ్ వీ హావ్ గాట్ హలాల్ సర్టిఫికేట్. ప్రతి ప్రోడక్ట్ పైన ఈ మొత్తం సింపుల్ చూసుకోవచ్చు. అండ్ ద మెట్రిక్స్ కమ్ ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉంటే కూడా ద ప్రైస్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఎగ్జాక్ట్ అథెంటిక్ ప్రొడక్ట్స్ అండ్ ఆనెస్ట్ ప్రైస్ అండ్ ఫేరెస్ట్ ప్రైస్ అంటే ఇక 1000 రూపీస్ అంటే అదే 1000 అండ్ యూ విల్ నాట్ గెట్ లెసర్ దెన్ దట్ అండ్ మోర్ దెన్ దట్. అండ్ సేమ్ ప్రోడక్ట్ అండ్ ఇంపార్టెంట్ మాట చెప్పాలంటే దిస్ ప్రోడక్ట్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ Amazon, Flipkart, Big Basket and some other places నాకు దొరుకుతుంది లాస్ట్ 3.5 years నుంచి. అండ్ దిస్ ప్రోడక్ట్ అక్కడ తీసుకుంటే కూడా మనకి ఏ రేట్ ఉంటుంది, మన దగ్గర తీసుకుంటే కూడా రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రోటీనెస్ చూస్తూ ఉంటే అమెజాన్ చెక్ చేస్తే 1111 రూపీస్, బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ 999. అగైన్ కొన్నప్పుడు 10% రివార్డ్ పాయింట్ యూజ్ అవుతుంది, అగైన్ వీఆర్ గెటింగ్ ద బిజినెస్ వాల్యూ. సో హెల్త్, వెల్త్ అండ్ ఆల్ టుగెదర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ దట్. So this is what, thank you very much to be on. So this is what the questions and answer. If you want to have any questions, so I'm ready for that. Thank you very much Pradeep sir, excellent, बहुत अच्छा आप explain किए, చాలా థ్యాంక్స్ సార్ జిఎస్టీ టీమ్ తరఫు నుంచి. ఫ్రెండ్స్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ గురుచరణ్ గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. గురుచరణ్ గారు అండర్, వెల్కమ్ సార్. సార్ ఏం లేదు సార్, నా క్వశ్చన్ వచ్చేసి మనకు ఆయుర్వేదిక్ మోడర్న్ ఆయుర్వేదిక్ ఉంది కదా సార్, మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ మనకు ఆయుర్వేదిక్ ఉంది, మోడర్న్ ఆయుర్వేదిక్ ఉంది కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. I think voice is not clear sir, I'm not able to, నేను సరిగ్గా క్లియర్ వినపడలేదు సార్. సార్ వినపడుతుంది సార్. హలో గురుచరణ్ సార్, యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్, కొన్ని నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. హలో సార్. yes ఓకే, మనది మోడర్న్ ఆయుర్వేదిక్ కదా సార్ ప్రొడక్ట్. ఓకే, అయితే ఆయుర్వేదిక్ కి మోడర్న్ ఆయుర్వేదిక్ కి కొద్దిగా డిఫరెంట్ చెప్తే బాగుంటుందని. ఓకే, సింపుల్, దిస్ ఇస్ నాట్ వీఆర్ ఓన్లీ చేస్తాము. ఓకే, అండ్ ఆయుర్వేదిక్ మోడర్న్ అయితే సేమ్ ఏం లేదు. ఆయుర్వేదిక్
ఇది మోడర్న్ అయితే ఓన్లీ సైన్స్. ఇప్పుడు మోడర్న్ మనకి ఓన్లీ రిసర్చ్ బేస్. ప్రతి రీసెర్చ్ కి ఏదో ఒక రాసి ఉంది చూసుకొని ఆ ప్రకారమే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి తయారు చేయకుండా ప్రతి పైన మనకి టెక్నాలజీ అప్లై చేసుకొని ఎక్స్ట్రాక్ట్ మిక్స్ చేసుకొని తయారు చేస్తారు. అంటే ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. ఎఫికసీ సెన్స్ ఆఫ్ వాట్ పొటెన్సిటీ అని యూజ్ చేస్తే ఫాస్టెస్ట్ కావాలి. అంటే ఒక కేజీ తిన్న ప్లేస్ లో అక్కడ జస్ట్ 1 స్పూన్ తీసుకుంటే పనికి వస్తుంది. దట్ ఈస్ వాట్ ద మోడర్న్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ బేస్. ఓకేనా? ఐ థింక్ ఐ క్లారిఫై యువర్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కామెంట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మన టీంలో ప్రతి శనివారం రోజు 11 o'clock మీరు చెప్పండి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో. అప్పలరాజు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. సార్ నమస్తే సార్, నేను అప్పలరాజు విజయనగరం నుంచి. సార్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఏమైనా ఇది వేసుకునే ఇది ఉంటుంది, అది ఒక్కటే నాకు డౌట్ సార్. ప్రోటీన్ ఏజ్ ఫ్యాక్టర్ సార్. డాక్టర్ సార్ కొంచెం వాయిస్ క్లియర్ అవ్వట్లేదు సార్. డాక్టర్ సార్ నమస్తే, వాయిస్ క్లియర్ సార్? చెప్పండి సార్. క్లియర్ సార్ వాయిస్? ఎస్ సార్ చెప్పండి. ఓకే సార్, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా వేసుకోవాలన్నది దట్స్ మై క్వశ్చన్ సార్. వెరీ గుడ్. అంటే మీ క్వశ్చన్ అంటే ఏజ్, ఏ ఏజ్ కి ఎంత తీసుకోవాలి అదే కదా సార్? ఓకే సార్, జనరల్ గా బాడీలో వెయిట్ ఎంత ఉంటుంది, మన బాడీలో ఎంత వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ కి ప్రకారమే 1 grams. ఎగ్జాంపుల్, మీ బాడీలో 50 kg వెయిట్ ఉంది అంటే 50 grams కావాలి. చాలా సన్నగా ఉంటారు అంటే బాడీలో చాలా వీక్నెస్ ఉంటుంది, అప్పుడు కొంచెం డోసెస్ పెంచాలి అంతే, డిఫరెంట్ ఏమి లేదు సార్. ఓకే, తక్కువ ఉంటే ప్రాబ్లం సార్, ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ సెషన్. ప్రతాప్ సార్ వెల్కమ్ సార్. ప్రతాప్ రాజ్ సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మా అప్లయింగ్ లీడర్ చారి గారు. నేను ముఖ్యంగా క్వశ్చన్ ఏం వేయటానికి లేదు, క్వశ్చన్ వేయటానికి నేను కనెక్ట్ అవ్వలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, బికాస్ ఆఫ్ యువర్ ఎక్సలెంట్ సర్వీస్ టు తెలుగు పీపుల్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. Brother, for fatigue and tiredness, what we shall take daily? Okay, sir. Fatigue and tiredness, protein is must and should, sir. Protein is so must and should. And I can say, sir, only ఒకటి సార్ యాడ్ చేసుకోవచ్చు సార్. మన బాడీలో ఉన్న ఆక్సిజన్స్ తక్కువ ఉంటే, బాడీలో ఉన్న ఆక్సిజన్ తక్కువ ఉంటే కూడా అవుతుంది. సో దట్ థెరబరీ అయినా లేదా మనకి ఉండే నూనె అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. What about moringa? మోరింగా ఇస్ ఓకే సార్. మీరు క్యాప్సూల్ ఫామ్ లో తీసుకోవాల్సి ఉంది మోరింగా. బట్ నేను చెప్పాలంటే ఫటిగ్ ఉన్న పర్సన్ కి మోరింగా తీసుకొని ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడవచ్చు. బట్ ద ఫాస్టెస్ట్ రిజల్ట్ యూ విల్ గెట్ మీన్స్ మీకు ఆక్సిజన్స్ కావాలి సార్. బాడీలో ఆక్సిజన్ సఫిషియెంట్ ఉంటే ఫటిగ్ తొందరగా తాగుతుంది, ప్రోటీన్స్ ఉంటే తాగుతుంది సార్. రెండు ప్రోటీన్స్ అండ్ మన ఆక్సిజన్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్ కావాలి తొందరగా రిలీఫ్ రావాలంటే. జస్ట్ మెయింటెనెన్స్ కోసం అంటే ఏమైనా వాడవచ్చు, నో ప్రాబ్లం. బట్ బోత్ ఆర్ Noni is important. Noni and Teraberi, sir. Noni, Teraberi. Okay. Yeah, Teraberi. Any of you can choose anyone. It's up to you. Okay, thank you. Sir? Thank you. So friends, once again. So friends, మనం మళ్ళీ నైట్ 8:55 లైవ్ ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ డే. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. Thank you very much.